చాలా తగ్గించడం జరిగింది ఆరాధనలో. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. హెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో నుండి దేవుని వాక్యాన్ని మాటలను మనం వింటున్నాం. ఆ హెచ్కేల్ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రియులారా, ఆత్మ నాలోనికి వచ్చి నిలవబెట్టింది అనే మాటను మనం చూస్తున్నాం. ఎవరు నిలబెట్టారంటే చెప్పండి. ఆత్మ నిలబెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టాడు. నేను చెప్తూ వస్తున్నాం, మనుషులముగా మన వల్ల కాదు నిలబడంటే, అంటే నాకు కాదు, నీకు కాదు. అందుకే మనకేం కావాలి అని అంటే పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు కావాలి. దేవుని ఆత్మ సహాయము మనకు అవసరమై ఉన్నది. ఆయన సహాయకర్త, ఆయన సహాయము చేయవాడు, ఆయన ఆదరణకర్త. నేను వెళ్ళుట మీకు మంచిది, నేను వెళ్తే మీకు మీ దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారంట? ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన ఆత్మ, లేక ఉత్తరవాది. కాబట్టి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు ఖచ్చితంగా మనం నిలవబడతాం. దేవుడు నిలవబెడతాడు. ప్రభువు అతన్ని నిలవబెట్టును. దేవుడు అతన్ని ఏం చేస్తాడంట? నిలవబెడతాడు. కాబట్టి మనం ఒకసారి చూసుకుంటే, ఒక మనిషి నిలవబడలేడు, ఒక మనిషి ముందుకు సాగలేడు, ఒక మనిషి దేవుని వాక్యం పైన నిలబడాలంటే తనకు శక్తి కావాలా, బలము కావాలా, సామర్థ్యం కావాలా. మరెవరు ఇస్తారు ఆ సామర్థ్యం? ఎక్కడ దొరుకుతుందంటే దేవుడే ఇస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మనకు సహాయకర్తగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకొరకే పరిశుద్ధాత్మ సహాయమును మనం పొందుకొని ఉన్నప్పుడు మనం పడిపోకుండా మనం ముందుకు సాగుతాం. మన మనుషుల ప్రయత్నాలు ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా మనము ముందుకు సాగినా ఖచ్చితంగా దొరకదు, ఆ సహాయం దొరకదు, నిలబడలేము. తీర్మానాలు తీసుకుంటుంటాము, వదిలిపెడతా ఉంటాము, నిలబడుతుంటాము, వదిలిపెడతా ఉంటాము, నిలబడాలనుకుంటాము, మరలా విడిచిపెడతా ఉంటాము. వింటున్నారా బ్రదర్? వింటున్నారా? ఒకసారి చెప్పండి, 2 చేతులు పైనకి ఎత్త అందరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇబ్బందికరంగా ఉంటే మోకాళ్ళ పైనకి రావాలి. దేవుడికి స్తోత్రం. అంతే కదా. మోకాళ్ళు అన్నింటివి చాలా గొప్పవి, సిగ్గుపడాల్సిన పని ఏముంది? వాక్యం మన హృదయంలోనికి ఇంకాలంటే మోకాళ్ళ పైనకి రావాలి. నిలవబడాలా. ప్రతి దాని విషయంలో మనం నిలవబడాలా. మనుషులముగా మనకు అసాధ్యమే. మనుషులముగా మనకు నిలవబడంత కెపాసిటీ మనకు లేదు. అంటే లోకంలో ఉన్నది మరి సాధారణమైన పోరాటమా, అసాధారణమైన పోరాటం. అందుకే అంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడని. అంటే నీలో ఉన్నవాడు జయింపజేస్తాడు, నీలో ఉన్నవాడు నిలవబెడతాడు, నీలో ఉన్నవాడు బలపరుస్తాడు, నీలో ఉన్నవాడు జయాన్ని ఇస్తాడు. నీలో ఉన్నది ఎవరు చెప్పండి? ఎవరున్నారు నీ లోపల? దయమ దేవుడా? మన లోపల ఎవరున్నారు? దేవుడు. సంసోను జీవితంలో దెలీలాకు వచ్చేసింది. ఆయన హృదయంలో దెలీలా, దేవుడు లేడు. కాబట్టి మనలో దేవుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడే మనల్ని నిలవబెడతాడు. పడిపోకుండా
త్రొట్టిల్లకుండా కాపాడడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఏం చేస్తాడంటే చెప్పండి, ఒక మాట మనము చూస్తే తిమోతి పత్రిక అనుకుంటాం, యూదా పత్రిక మొదటి, ఇంకా ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి దాంట్లో చెప్పండి. మరి మొదట సరే చదువుదాం. ఏమన్నా అలవాట్లో పొరపాటు మళ్ళీ అదే వస్తుంది. పోనీ అక్కడ మన సాటిస్ఫాక్షన్ కొరకు, కంఫర్ట్నెస్ కొరకు. మన కంఫర్ట్ అంటే మరి బట్టలు ఉతికేది కాదు, మరి నాకు వాడుకలో బాగుంది కాబట్టి. యూదా పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనాన్ని ఏమన్నాడు అక్కడ? త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మేము నిర్దోషులుగా నిలవబెట్టుటకును ఏమంట శక్తిగల మన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఏమంటే చెప్పండి, త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు శక్తిమంతుడు ఆయన, బలవంతుడు ఆయన. అంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మ సంసోను గురించి మనం ఇప్పుడు అవసరం లేదు, కానీ తొట్టిల్లకుండా కాపాడుటకు శక్తిమంతుడు. పరిశుద్ధాత్మ దేవుడు తొట్టిల్లకుండా కాపాడుతాడు. ఏం చేస్తాడు చెప్పండి? తొట్టిల్లకుండా. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఏముందంటే, యవనస్తులు తప్పక ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? యవనస్తులు తప్పక ఏం చేస్తారంట చెప్పండి, అందరూ చెప్పండి. ఎంత అధ్యాయం? యవనస్తులు తప్పక త్రొట్టిల్లుతారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారు? నూతన బలమును పొందుకుంటారు. 41వ అధ్యాయమా 40వ అధ్యాయం? 40వ అధ్యాయం యెషయా గ్రంథం చివరి వచనాన్ని, చివరిన 30వ వచనం 30 ఏమన్నారు? బాలురు సమస్యలుదురు, అలయుదురు, తప్పక తొట్టిల్లుదురు. చూడండి ఏం చేస్తారంట? తప్పక త్రొట్టిల్లుతారు. ఎవరు త్రొట్టిల్లుతారు చెప్పండి? యవనస్తులు. కానీ ఇక్కడ దేవుని వాక్యం యూదా పత్రికలు ఏం చెప్తున్నాడు చెప్పండి? నిన్ను తొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన ఎవరంట? శక్తిమంతుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తొట్టిల్లకుండా కాపాడుటకు ఎవరంట చెప్పండి? శక్తిమంతుడు, సమర్థుడు. నీలో ఉన్నవాడు నీ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. యవనస్తులు త్రొట్టిల్లుతారు, లోకంలో ఉన్నవారు త్రొట్టిల్లుతారు, వారు పడిపోతారు కదా. కానీ నిన్ను దేవుడు తొట్టిల్లకుండా కాపాడే శక్తిమంతుడు. కాబట్టి ఎలా నిన్ను కాపాడుతాడు ఆయన? ఎలా నిన్ను బలపరుస్తాడు? ఎలా నిన్ను నిలవబెడతాడు? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చి నిలవబెడతాడు. నేను పడిపోకుండా జాగ్రత్తగా కాపాడుతాడు. చెప్పండి, కాపాడుతాడా లేదా? ఉందా? ఎక్స్పీరియన్స్ ఉందా? ఎన్ని సందర్భాల్లో ఉండొచ్చు? పరిశుద్ధాత్మ దేవుడు నిలవబెడతాడు. మనకు సామర్థ్యం సరిపోదు, మనకు శక్తి సరిపోదు. త్రొట్టిల్లకుండా అంటే త్రొట్టుపడకుండా, కదిలిపోకుండా నిత్యము నిలుచు సియోను కొండ వలె ప్రభు నిలబెడతాడు. పరిశుద్ధాత్మ శక్తితో మనం నిలబడగలం. మన సామర్థ్యం సరిపోదు. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే మన వల్ల అవుతుందా చెప్పండి? అవుతుందా? మనిషిగా అవుతుందా చెప్పండి? మనిషిగా అవుతుందా? ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, చర్చికి రాకపోతే నాకు మస్తు కోపం వస్తుంది. ఫ్యాక్ట్ చెప్తున్నా, దేవుడికి స్తోత్రం కలుగును కాక ఫ్యాక్ట్ చెప్తున్నా.
చర్చికి రాకపోతే చాలా కోపం వస్తుంది. కోపం అంటే మరి పాపం చేసే కోపం కాదు. ఎలాంటి కోపం వస్తుంది అంటే పట్టించుకోవద్దు ఎవరిని, ఎవరు రాకపోయినా ఎవరితోని మనకి దేవుని వాక్యం చెప్పాలి, వదిలేయాలా? దేవునికి స్తోత్రం. ఎంతమందిని ప్రభా నీ రాకడికే నేను సిద్ధపరచగలుగుతా, ఎంత చెప్పినా అంతే ప్రభా వీళ్ళకి అని ఎన్నో ఆలోచనలు నాకు వస్తూ ఉంటాయి. ఎంత చెప్పినా వేస్ట్. ఇలా అనుకోని లాస్ట్కి నన్ను నేను చూసుకుంటా. మరి నేనేంట్లో సరిగ్గా ఉన్నా, మరి నేను ఎలాగున్నా? నేను బాగానే ఉన్నానులే, నన్ను నేను పరీక్షించుకుంటే బాగానే ఉంటాయి కదా. తర్వాత ఎన్నిసార్లు అనిపిస్తుంది అంటే వాళ్ళు వస్తే ప్రేయర్ కూడా చేయొద్దని అనిపిస్తుంది. ఎవరికి ప్రేయర్ చేయొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేయర్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, బలం పొందుకుంటారు లోకంలో. నా ప్రార్థన ఇతరులకు పాపం చేయడానికి కారణమవుతుందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయ్యా వింటున్నారా? ఒక వ్యక్తికి దురాత్మ పట్టింది, ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంది, ఒక వ్యక్తికి నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తిని విడుదల ఇచ్చాడు అనుకుందాం. ఆ వ్యక్తికి దేవుడు విడుదల ఇస్తే మరి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి? దేవాలయంలో కుంటి భిక్షకుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ కూర్చొని ఉన్నాడా లేదా? కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు వెండి బంగారములు మా యొద్ద లేవు, మాకు కలిగినది నీకు ఇచ్చున్నాం, చూడు లేచి నడువు అని చెప్పాడు. మరి లేచి నడిచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? మందిరంకి వెళ్ళాడా, బయటికి వెళ్ళాడా? మందిరంలోనికి వెళ్ళాడు. ఎవరితో పాటు వెళ్ళాడు? సేవకులతో పాటు వెళ్ళాడు. మనలో చాలామంది దేవునికి సన్నిధిలో విడుదల పొందుకున్న తర్వాత దేవుని సేవకులతో నడవరు కదా, దేవుని శక్తితో నడవరు కదా. దేవుని సేవకులతో నడవడం అని అంటే ఉపవాస ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, సిద్ధపాటు ప్రార్థనలు, స్పెషల్ మీటింగ్స్, ప్రేయర్స్, అన్నిటిని అంటే సేవకులతో నడవాలి. ఇప్పుడు ఏమనుకుంటాను నేనంటే, ఇప్పుడు నేను ప్రేయర్ చేసిన దాన్ని బట్టి ప్రభా వీళ్ళకు ధైర్యం వచ్చి ఇప్పుడు వాళ్ళని సన్నిధికి రావట్లేదు, నేనే కదా కారణం, పాపం చేయించేవాడిని. దేవుని సన్నిధిని మానేయడం పాపమా కాదా అంటే మానేయడం పాపమే. సహవాసము కూడుమా అని చెప్పాడు దేవుడు. ఎప్పుడెప్పుడు అంటే చెప్పండి, ప్రతిదినం అంట. ఇంకో మాట చెప్పాలా? ప్రభు రాకడ సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా. ఆల్రెడీ వారు చేసేది ఏంటి తెలుసు చెప్పండి? ఆల్రెడీ ఆది సంఘం చేసేది ఏంటి చెప్పండి? ప్రతిరోజు ఇంటింట కూడుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు ప్రతిరోజు. మరి ఆల్రెడీ ప్రతిరోజు చేస్తున్నప్పుడు మరి ఎబ్రి పత్రికలు ఏమంటాడనంటే ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగున సంఘముగా సమాజంగా కొలుట మీరు మానక, అంటే రొట్టె విరవడం మానొద్దు, రక్తమాంసంలో పాలు పంచుకోవడం మానొద్దు. వారాలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ప్రభు రక్త మాంసంలో. దేవుడు మనకున్న కృపను బట్టి ప్రతి వారం ఉంటే అయ్యా ఉదయం ఒకవేళ మిస్ అయ్యారు, సాయంకాలం అయినా రావాలా. ఏమంటే ఒకవేళ మిస్ అయినారు, ఒకవేళ అంటున్నా, కావాలని సాయంత్రం ఉందిలే, మాకు పొద్దున్నుందిలే, ఇది కాదు. ఒకవేళ మిస్ అయితే, ఒకవేళ పరిస్థితులు చెప్పి రావు కదా, కాబట్టి ఒకవేళ మిస్ అయితే ఇప్పుడు ఇది తీసుకొని మన వాళ్ళకున్న గొప్ప అభిషేకం వరం ఏంటో తెలుసా? ఒకవేళ అన్నానంటే ఫస్ట్ ఇదే పట్టిస్తారు. నేను అన్నాను ఫాస్టింగ్ ఉంటే, నీకు ఒకవేళ అనారోగ్యం ఉంటే మీరు ఇడ్లీ తిని ఫాస్టింగ్ ఉండను అంటే వారు రెగ్యులర్గా ఇడ్లీ తినే ఫాస్టింగ్ ఉంటారు. మరి ఎంత అభిషేకం కదా, దేవుడికి స్తోత్రం. మీరు ఒకవేళ ప్రేయర్ చేసినప్పుడు నిద్ర వస్తుందని అంటే అప్పటికప్పుడు కొద్దిసేపు పడుకొని మరల లేచి ప్రార్థన చేయడం అంటే వారి పని అంతా ఏమున్నా చెప్పండి, పడుకోవడమే. ఇప్పుడు నేను ఒకవేళ అంటే ఇక ఒకవేళ లేదేం లేదు, ఇక ఎవ్రీ సండే మనకేంటి చెప్పండి, ఉదయం రాకపోవడం మంచిది కదా. ఇంకా ఒకవేళ అంటే అది ఫిక్స్ అయిపోతారు చాలాసార్లు. అది బలహీనత కూడా. అంటే ఆప్షన్ అనేది ఒక వ్యక్తిని చాలా మొద్దుగా చేస్తుంది. ఆప్షన్ అనేది ఒక వ్యక్తిని చాలా దేవునికి దూరంగా తీసుకెళ్తుంది. ఆప్షన్ అనేది కొంచెం కష్టమే. సెకండ్ ఆప్షన్, సెకండ్ థాట్కు మనకి ఎప్పుడు తావు ఇవ్వకూడదు, స్థలం ఇవ్వద్దు. ఫస్ట్దే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. ఒకటే మార్గం, ఇంకా రెండవ మార్గం నీకు అవసరం లేదు. ఉదయమే కానీ ఇంకా మనుషులంగా ఉన్నాం కాబట్టి ఇది చెప్తున్నా, దీన్ని నీకు అవసరం లేదు, అవునా కదా?
వారాలు నెలల తరబడి ప్రభు రక్తమాంసంలో తీసుకోరు, పాలు పంచుకోరు. ఒకసారి ఆలోచన చేయండి, దేవుని యొక్క రక్తమాంసంలో పాలు పంచుకున్నవాడు నిత్య జీవం కలిగిన వాడు. మరి పాలు పంచుకోకపోతే నిత్య నరకానికి పాత్రుడు. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా పాలు పంచుకోకపోతే చెప్పండి ఏంటి పరిస్థితి? అవునా? చాలామంది జీవితాలు చాలా నిర్లక్ష్యం. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం. బంధువులు వస్తే ఇంట్లో కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ కూర్చుంటారు. టీస్ స్నేక్స్ అన్నిటినీ తినుకుంటూ ప్రశాంతంగా కూర్చుంటారు. ప్రశాంతంగా. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి కాబట్టి, మేము లైవ్ చూసినామన్నా అని చెప్పాలి కాబట్టి మధ్యలో ఒకసారి ఆన్ చేస్తారు. మరి ఆన్ చేసి ఏమన్నా వాక్యం వింటారు అంటే అది సౌండ్ తక్కువ చేస్తారు, ఇక్కడ ముచ్చట. అన్నా మొన్న సాటర్డే సండే మేము లైవ్ చూసామన్నా, ఓ గ్రేట్, మీరు ఎంత బాగా చూసారు. కొంగేసుకొని ప్రార్థన చేశారా, కొంగేసుకోకుండా ప్రార్థన చేశారా? ప్రైజ్ ది లార్డ్. అవునా? ఎలా లైవ్ చూశారు? ఏ టైప్లో నువ్వు లైవ్ చూస్తున్నావు? లైవ్ కదా, పాత వీడియోలు కాదు కదా. పాత వీడియోలు అంటే ఏమో ఈ మన ఏమంటారు, ఈ ట్యూస్డే ఈ గూగుల్ మీట్లో చాలామంది మంచిగా అంటే అనారోగ్యం ఉంటే పడుకొని విను, ఇక్కడ కూడా మంచం ఏర్పాటు చేయొచ్చు. దేవుడికి స్తోత్రం. రాన్న దినాలు 2 చేతులు పడికితే ఏమని ఇంకా మరి ఏం చేస్తా చెప్పండి. దేవుడు వాక్యం వినాలి ఎక్కడి నుంచి వాళ్ళకి. అంటే అనారోగ్యం ఉంటే మనం ఏం చేయలేంలే కాదు, పడుకొనైనా వారు విన్నారు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏర్పాటు చేయలేము, దేవుడు మనకు స్థలం ఇస్తే ఐసీయూ బెడ్లు మనం ఏర్పాటు చేద్దాం. వాక్యం వినడానికి పడుకొని వింటే కూడా ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి మన వాళ్ళు చాలామంది నేను నాకు ఒకసారి డౌట్ వచ్చింది, వీళ్ళు ప్రార్థనలో ఎలా గడుపుతున్నారు అని చూస్తే ఒక్కొక్కరు చెవు దగ్గర పెట్టుకోవాలి మంచిగా, ఏరోప్లేన్లో వేసినట్టు కదా. ఏరోప్లేన్ ఎట్లా పోతుంది? 2 చేతులు 2 కాళ్ళు దాపేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాక్యాన్ని వింటుంటే ఎట్లా ఆశీర్వాదింపబడతారు, ఎలా దీవించబడతారు. ఆ గూగుల్ మీట్లో నిన్న ఒక అక్క సాక్ష్యం చెప్పింది. అసలు ఆ ఎగ్జామ్స్లో ఏం చదువుకోలేదంట. ఎగ్జామ్ అసలు రాదంట, అసలు రాదు. జయముగా ఆ రిజల్టే రాదు అసలు. ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేసి మొన్న నీట్ది కాదు, ఇంకొకటి ఈ నీట్ క్యాన్సిల్ అయింది. నీట్ అంటే మరి తుడిసి లైజల్ వేసి తుడిసింది కాదు, అది ఎగ్జామ్ పేరు అంట. దేవుడికి స్తోత్రం. అంటే అది నీట్ కాకుండా మరి ఇంకా దానికి ఆపోజిట్ వాళ్ళు ఏమన్నా ఉంటుందో పెట్టుకోండి, అది ఏం ఎగ్జామ్ నాకు తెలియదు. కానీ అక్క వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ నుంచి నైట్లో వెళ్ళారు హైదరాబాద్లో, వారికి నెక్స్ట్ డే వారికి ఎగ్జామ్ ఉంది కాబట్టి రాత్రిలో వెళ్ళారు. రాత్రిలో వెళ్తున్నప్పుడు ఇయర్ బడ్స్ పెట్టుకున్నారు, వాక్యాన్ని వింటున్నారు గూగుల్ మీట్లో. అంటే జర్నీలో ఉన్నారు కాబట్టి కాలక్షేపం చేయకుండా ప్రార్థనలో, వాక్యంలో. ఆ రోజు ఆ ఒక గూగుల్ మీట్లో చాలా తక్కువ మంది జాయిన్ అయ్యారు. ఎప్పుడైతే తక్కువ మంది జాయిన్ అవుతారో అప్పుడు బలమైన వాక్యం దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. నిజం. అట్లా అని చెప్పి మీరు తక్కువ వస్తే ఇక మీ ఇష్టం, నేనేం చేయలేను. కానీ బలమైన వాక్యం దేవుడు ఇస్తాడు. ఆ రోజు నేను చెప్పాను, మీరు తక్కువగా ఉన్నారని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. వెళ్ళి ఎగ్జామ్ రాశారు. ఏం చదువుకోవాలంటే ఎగ్జామే రాదంట పాపం అక్కకి. అది ఏందో అద్భుతం ఏంటంటే, ప్రభా నాకు తెలియదు, ఇంకా నేనైతే వాక్యం వింటున్నా. అక్కడ హైదరాబాద్లో దిగేసి బైక్ ఎక్కిరంట, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బైక్ ఆటోనో మొత్తానికి ఎక్కితే ఆటోలో కూడా వాక్యమే వింటున్నారు. ఆ బైక్ పైన కూడా అసలు ఎవరిని పట్టించుకోవట్లే. మొత్తం పూర్తిగా వాక్యం అయిపోయిన తర్వాత ఎవరిని పట్టించుకోలే. దేవుడు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, అసలు రాని ఒక ఎగ్జామ్, సంవత్సరాల తరబడి పెండింగ్లో, అంటే అసలు రాస్తే కూడా రాలేని ఎగ్జామ్, చదవలేదంట, బుక్ కూడా ఓపెన్ చేయలేదంట, సిద్ధపాటు లేదు, ప్రిపరేషన్ లేదు. దేవుని గొప్ప కార్యం ఏంటంటే, దేవునికి మొదటి స్థానం ఇచ్చింది కనుక ఆ బిడ్డ జీవితంలో ఏమంట, ఆ ఎగ్జామ్స్లో జయమును దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జయాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు నువ్వేదైతే విడిచిపెడతావో అది నీ జీవితంలో ఏం మారుతుంది చెప్పండి? ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. మొన్నటినే ప్రార్థనను బట్టి తమ్ముడు కూడా ఒక ఎగ్జామ్ వదిలేసుకున్నాడు. ఆ రోజు అనిపించింది, దేవుని కొరకు వదిలిపెడితే ఏదైనా గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు అని అనిపించింది. కానీ కాముకున్నా ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే ఈ గొప్ప కార్యం కొన్ని సందర్భాల్లో అప్పుడు జరగదు, లేట్ అవుతుంది.
ఆ నీట్ ఎగ్జామ్ ఇందాక చెప్పినా కదా, నీట్ నెట్టా, ఓకే నెట్ వల, మరి నీట్ అంటే మరి నాకేం తెలుసు. వల ఎగ్జామ్, నెట్ ఎగ్జామ్. ఇప్పుడు ఏమైంది వారు ఎగ్జామ్ అని అంటే దేవుని కొరకు ప్రార్థన కొరకు వదిలిపెట్టారు. అంటే ఎగ్జామే వదిలిపెట్టి, ఎగ్జామ్ వదిలిపెడితే ఏం జరిగిందని అంటే దేవునికి స్తోత్రం. ఇంకేం జరిగింది మీకు న్యూస్ చూస్తలేరా? ఇంకా నా నోటితో ఎందుకు చెప్పిస్తా, చెప్పండి ఏం జరిగింది, ఏం జరిగింది? అయిపోయింది. ఏం చేస్తాం అంటే దేవుడు అట్లాంటి కార్యాలు చేస్తాడా ఒక్కరిని బట్టి అంటే చేస్తాడు ఆయన. కుస్నూరులో అవేమి రైట్ అది తీసేసాడు, అసిస్టెంట్ అనేది తీసేసాడు. అంటే అందరు వింటారు కదా వాక్యం, ఎందుకు పేర్లు చెప్పాలి మెన్షన్ చేయాలని కొన్నిటిని కట్ చేస్తున్నా అంతే. కొంచెం విపరీతమైన కూడా ఉండకూడదు కదా, దేవుడికి స్తోత్రం. అవి తీసేసాడు. అప్పుడు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయినా దీంట్లో తప్పేముందులే, ఫీల్డ్ అసిస్టెంట్, దేవుడికి స్తోత్రం కలుగురు కాక. అది తీసేసినారు, జాబ్స్ లేవు వాళ్ళకి. వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. ఆయన పేరు సుభాష్ గారు, రాములు బ్రదర్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాను. ప్రార్థన చేసి ఆయనకు ఒక మాట చెప్పాను, నిన్ను బట్టి అందరినీ, అప్పటికి ఇంకా ఆలోచన లేదు వారికి, గవర్నమెంట్కి ఆలోచన లేదు వారికి రిటర్న్ తీసుకోవాలని. నిన్ను బట్టి దేవుడు నీతో పాటు ఎంతమంది అయితే తీసేసినారో వాళ్ళందరికీ తిరిగి జాబ్ ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అరే అద్భుతం అది. జాబ్ కొరకు అలా ప్రార్థన చేసి ఈ మాట చెప్పిన కొన్ని నెలల లోపు మరలా వారికి ఏమొచ్చింది చెప్పండి, జాబ్ వచ్చింది. మరలా తీసుకున్నారు, మరలా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. సాక్ష్యం చెప్పాడు ఆయన, ఇక్కడ కాదు ఊర్లో. అది చాలా గొప్ప సాక్ష్యం. ఒక్క వ్యక్తి కొరకు దేవుడు అలా చేస్తాడంటే చేస్తాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరి కొరకు దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఒకటే మాట, నిన్ను బట్టి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నిన్ను బట్టి దేవుడు జాబ్స్ ఇవ్వబోతున్నాడు, నిన్ను బట్టి ఎంతమంది తీసేసినారో వారందరినీ మరలా పిలవబోతున్నారు. ఈరోజు నిన్ను బట్టి దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఎవరిని బట్టి చెప్పండి? దేవుడు ఇశ్రాయేలును బట్టి ఎర్ర సముద్రాన్ని తెరిచాడు. ఆమేన్. ఎవరిని బట్టి తెరిచాడు? మోషేను బట్టి, దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలును బట్టి ఏం తెరిచాడంట? ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు ఆయన. నిన్ను బట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నిన్ను బట్టి అద్భుతాలు చేస్తాడు దేవుడు, నిన్ను బట్టి అభిషేక కార్యాలు చేస్తాడు దేవుడు. ఆ నెట్ ఎగ్జామ్లో జాబ్ దేవుడికి స్తోత్రం. చెప్పండి, రెండు చేతులు పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. ఆ నెట్ ఎగ్జామ్లో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ నెట్ ఎగ్జామ్లో దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. అమ్మ వింటున్నారా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చెప్పండి, రెండు చేతుల పైనకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయ్యా వింటున్నారా? ఇక్కడ వినండి. ప్రైజ్ ది లార్డ్. కూర్చోండి, ముందు జరిగి. చెప్పండి, ఎవరిని బట్టి చేస్తాడు దేవుడు? నిన్ను బట్టి దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. ఆ కుస్ర గ్రామంలో అయ్యా ఒకసారి కన్ను తెరవండి మీరు అందరు. దేవునికి స్తోత్రం. మరి మీ కళ్ళు ఎక్కడ నువ్వు చెప్పండి ఒకసారి, రెండు చేతుల పైనగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి ఎక్కడెక్కడ ఆలోచన చేస్తున్నారు మీరు? ఇక్కడ ఉండండి కాన్సన్ట్రేషన్తో. ఇప్పుడు నేను మంచి మాటలు చెప్పాలనిపిస్తుంది, మరి నేను చెప్పాలని మరి మీరు డిస్టర్బ్ చేసి నేను ఆపేస్తా. మరి ఎవరిని బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు చెప్పండి. వెరీ గుడ్. ఎవరన్నారు అది? వెరీ గుడ్. ఏమన్నావు? నన్ను బట్టి. దేవుడికి స్తోత్రం. ఆ మాట కరెక్ట్. నన్ను బట్టి దేవుడు అద్భుతం చేస్తాడు, నన్ను బట్టి దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేస్తాడు కదా. ఆ బ్రదర్కి చెప్పాను, దేవుడు జాబ్ ఇచ్చాడు, దేవుడు ఆశీర్వదించాడు. దేవుని కొరకు ఏదైతే త్యాగం చేసుకున్నా అవి దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. దేవుడు రెండంతలుగా ఆశీర్వాదం ఇస్తాడు, రెండంతలుగా దేవుడు దీవిస్తాడు. ఆ నెట్ ఎగ్జామ్ పెద్ద కష్టపడి వెళ్ళాల్సిన అవసరం ఉండే, ప్రార్థన కొరకు దాన్ని ఏదైతే విడిచిపెట్టినారో దేవుడు ఆశీర్వదించాడు.
అక్క సాక్ష్యం చెప్తా ఉంది, ప్రార్థన కొరకు అసలు అదంతా నిర్లక్ష్యం చేస్తుంది, ఏమాత్రం కూడా దాన్ని చూసుకోలేదు. ఆమెకు రాదంట పాపం. ఎంతోమంది పెండింగ్లో ఉన్నారు, ఎంతోమంది చదివి కోచింగ్ తీసుకొని మరి రాశారంట, కానీ ఎవరికి రాలేదంట. ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు, ఆ ఎగ్జామ్స్లో జయాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎగ్జామ్స్లో ఏమిచ్చాడు దేవుడు? జయం ఇచ్చాడు. కాబట్టి ఈ రాత్రికి కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ఇలారా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయగలడు. నువ్వు నిలబడాలా, ప్రతి దానిలో నువ్వు నిలబడాలంటే నీ వల్ల కాదు. అవుతుందా చెప్పండి? నీకు సామర్థ్యం సరిపోదు, నీకు శక్తి సరిపోదు, నీకు బలం సరిపోదు. మరి ఏం కావాలి నీకు అని అంటే శక్తి కావాలా? ఏం కావాలా? శక్తి. ఏ శక్తి అంటే పైనుండి పంపే శక్తి. దేవుని యొక్క సన్నిధానంలో నా వలన మీరు వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండుడే అని అన్నప్పుడు వారు ఈ మాటలు అన్నీ ఆల్రెడీ చెప్పాను. శక్తి కొరకు వారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి పైన కుమ్మరించాడు. నువ్వు నిలబడాలంటే ఆత్మ కావాలా. ఇప్పుడు ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతని పేరు ఏం పేరు చెప్పండి, ఎవరన్నా గెస్ చెప్పండి. ఒక వ్యక్తి గురించి నేను చెప్దాం అనుకున్నాను. ₹1,00,000 ఆశపడుతున్నారా? ఉన్నది ఆశ. నేను అలాంటిది మనం చేయాలంటే అనౌన్స్మెంట్ మళ్ళీ కష్టం, కానీ చెప్పండి ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాను నేను. ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు చెప్పండి. మీరు దేవుడు వివేచన వరం ఏమైనా పనిచేస్తే చూడండి. అమ్మా పేతురా, గాడ్ బ్లెస్ యూ. ఇంకా త్వరగా చెప్పండి. పౌలా, ఏలియా, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పండి, ఎవరైతే కరెక్ట్ చెప్తారో వారికి ఏమి ఇవ్వండి, ఏమి ఇవ్వాలి? ప్రైజ్ ది లార్డ్. దేవుడి సాల్లో చెప్పండి, ఎవరు చెప్పు. అమ్మా ఇప్పుడు అందరూ ఒక్కొక్క పేరు చెప్పారు అనుకో, ఏదో ఒకటి తగులుతుంది. మోషే అంట, దేవుడికి స్తోత్రం. ఇంకా షిమ్యా, ఇర్మియా, ఓకే. ఇంకా సాల్మోన్. అసలు సాల్మోన్ గురించి చెప్తారా? చెప్పొచ్చులే, దేవుడికి స్తోత్రం, చెప్పొచ్చు, తప్పేముంది. కానీ చెప్పండి, ఎవరి గురించి చెప్దాం అనుకున్నాను. ఎవరైనా మీరు చెప్పగలిగితే నిజంగా మీరు ధన్యులు. నాన్నోడు దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను ఓకే కరెక్టే, మంచిది, గొప్ప కార్యం. కానీ నేను ఈరోజు చెప్దాం అనుకున్న ఒక దైవజనుడు ఉన్నాడు, తన పేరు ఎస్తర్, ఏలియా, ఇద్దరు అదే చెప్పారు. ఓకే, టైం ఎందుకు వేస్ట్ చేద్దాం, మనమే చెప్పుకుంటా. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ చెప్పారో వారి మాటల్లో ఎవరిది కరెక్ట్ అని అంటే ఎవరిది కరెక్ట్గా అంటే అయినా ఇదే మీకేం ఆప్షన్ ఇవ్వలేదు కదా. నేను ఇప్పుడు ఎవరికి చెప్దాం అనుకున్నానంటే సింహాల నోళ్ళను మూసిన వ్యక్తి గురించి చెప్దాం అనుకున్నా. ధన్యాలు కాదు, దానియేలు. మరి ధన్యాలు అంటారు. మరి సింహాల నోళ్ళను మూసిన వ్యక్తిని ఎవరి నోళ్ళు మూసారంట? ఎస్. అయితే ఈరోజు దేవుడు నీ బ్రతుకులో అంట సింహాల నోళ్ళను దేవుడు మూయబోతున్నాడు. సింహాలు తెరుచుకొని ఏవైతే వచ్చి చూస్తూ ఉన్నాయో వాటి నోళ్ళను దేవుడు మూసాడు ఆల్రెడీ. వాటి నోళ్ళను దేవుడు మూసి ఉన్నాడు ఆల్రెడీ. వాటిని నోళ్ళను కట్టివేసినాడు ఆల్రెడీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడండి పిల్లారా, ఈ యొక్క దానియేలు అనే పేరుకి అర్థం ఏమన్నదంటే ఇక్కడ దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు అనే యొక్క అర్థం వస్తూ ఉంది. దానియేలు, ధనియాలో కాదు, దానియేలు. దేవుడు నాకు న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఇప్పుడు దానియేలు జీవితంలో ఎలా నిలవబడ్డాడు? ఆయన ఎక్కడ నిలవబడ్డాడు? దానియేలు ఏ స్థలంలో నిలవబడ్డాడు? దానియేలు ఏ ఒక ఏరియాలో ఏ కోణంలో నిలవబడ్డాడు అంటే చెరపట్టబడిన దేశంలో నిలబడ్డాడు. ఎక్కడ నిలబడ్డాడు చెప్పండి? చెరపట్టబడిన దేశం. అమ్మా అందరు చెప్పండి, ఎక్కడ, క్షమించాలి, ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఎవరిని చెరపట్టుకొని పోయినారు? ఇశ్రాయేలులను. ఎవరు చెరపట్టుకొని పోయినారు? నెబుకద్నెజరు. ఎవరు చెరపట్టుకొని పోయినారు? బబులోను సామ్రాజ్యం.
ఈ బబులోను సామ్రాజ్యం ఇశ్రాయేలుని అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళింది చెప్పండి? ఎక్కడికి తీసుకెళ్ళింది? చెరలోనికి తీసుకువెళ్ళింది, లేకపోతే పట్టుకొని తీసుకెళ్ళింది, లేకపోతే బంధించి తీసుకువెళ్ళింది. బంధించి తీసుకొని వెళ్ళినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నగో, దానియేలు వీళ్ళందరూ కూడా ఎక్కడ వచ్చారు? ఆ చెరలోనికి వెళ్ళిపోయినారు, ఆ బంధకంలోనికి వెళ్ళిపోయినారు కదా. వారందరినీ తీసుకొని వెళ్ళిపోయినారు, అక్కడ పట్టుకొని ఉన్నారు, పట్టబడ్డారు. వారందరూ కొనిపోబడ్డారు. అయితే ఇక్కడ దానియేలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే, దానియేలు నిలవబడ్డా కదా, అవునా? ఎక్కడ నిలబడ్డాడు మరి అని అంటే, ఆయన చెరలో నిలబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ? బానిసత్వముగా తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాడు, అక్కడ దేవుని కొరకు మహిమకరంగా నిలబడ్డాడు. దానియేలు జీవితాన్ని అంటే నేను చెప్పాను కదా, పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనం నిలబడతాం. మనకు శక్తి సామర్థ్యం సరిపోదు. అందుకొరకే మనం అంటే ఎంతమంది ఇక్కడ? మనందరం ఏం పొందుకోవాలా? శక్తిని పొందుకోవాలా. ఎందుకు పొందుకోవాలా? మరి ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులలో నిలవబడాలంటే మనిషికి అసాధ్యమైనదే కదా. మనిషికి సాధ్యమా చెప్పండి? మనిషికి సాధ్యమా? గర్భఫలం లేదు, నిలబడగలుగుతావా? లోకంలో నుంచి వచ్చే మాటలను బట్టి నిలబడగలుగుతావా? కొంతమంది నిలబడుతుండొచ్చు, కానీ చాలామంది నిలబడలేరు. ఏం చేస్తారు చెప్పండి? సూసైడ్. జాబ్ లేదు, ఏం చేస్తారు? నిలబడతారా? సూసైడ్. అవునా? అనారోగ్యం వచ్చింది, నిలబడతారా? ఇప్పుడు యోబు ఎలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే చిల్లపెంకి తీసుకొని గోక్కున్నాడు. కానీ అదే వేరే వాళ్ళు ఉంటే ఇది అంతా నొప్పి బాధ ఎందుకని చచ్చిపోతారు. అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్. అమ్మా ఒకసారి 2 చేతులు పైనకి ఎత్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆయన నిలబడ్డాడు. దానియేలు ఒకసారి ఆలోచన చేయండి. ఈ దానియేలు గురించిన ఒక్క మాట నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 11వ వచనం. నీ రాజ్యములో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు. అమ్మ, ఏ ఆత్మ కలిగినవాడంట? వాళ్ళకి అండాన్ని రాకే ఏమో అనేసారు మొత్తానికి. దేవుని ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు, మొత్తానికి దేవతల ఆత్మ కలిగిన వాడు. లేకపోతే ఇలాంటి మర్మాలు ఏం చెప్తాడు అంటే, దానియేలు దేవుని ఆత్మతో నిలవబడ్డాడు కాబట్టే నిలవబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. లేకపోతే ఆయనకు సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ శక్తి ఎక్కడి నుంచి, అక్కడ బలం ఎక్కడి నుంచి? దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు నిలబడతాడు. బ్రదర్ వినండి, ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో వీరేం చేస్తున్నాడు తెలుసా ప్రియులారా? ఆ రాజుకి ఏదైతే భోజనం తింటారో అలాగ ద్రాక్షరసము, ఫుడ్, నాన్ వెజ్ అన్నిటిని తీసుకొని వచ్చి పెడితే ఇవి మాకొద్దు, ఆకుకూరలు కావాలన్నారు. ఆకుకూరలు అంటే పాలకూర. దేవుడికి స్తోత్రం. అంతేనా? అలా ఏమున్నాయో మనకేం తెలుసు. దేవుడికి స్తోత్రం. ఆకుకూరలు కావాలన్నారు. ఏం కూరలు అంట చెప్పండి? అందరూ చెప్పండి, పక్కకు షేక్ హ్యాండ్ ఇచ్చి. ఆకుకూరలు అనండి. ఆకుకూరలు. ప్రైజ్ ద లార్డ్. బాగుందా మాట అది? అయ్యా మంచిగా ఉందా మాట? ప్రైజ్ ద లార్డ్. ఆకుకూరలు ఎవరు తిన్నారు చెప్పండి? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నగో వీరందరూ ఏం తిన్నారంట? ఆకుకూరలు. అంటే దేవుని యొక్క శక్తి కలిగి ఉంటేనే మనము ఫుడ్ పైన నియంత్రణ అనేది ఒకటి కలిగి ఉంటాం. అయ్యా విను, అవునా? లేకపోతే దేవుని సామర్థ్యం, మనకు దేవుడి యొక్క కృప లేకపోతే మన 24 hours 24/7 అవునా? ఒకసారి ఆలోచన. ఫుడ్ పైన నియంత్రణ అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం పైన నిలబెడతాడు కదా. ఇప్పుడు అన్నాడు, నువ్వు తిండిపోతువైన నీ గొంతుకి ఏం పెట్టుకోవాలంట? కత్తి పెట్టుకోవాలంటే దేవుని వాక్యం ఉంటేనే సాధ్యం, లేకపోతే సాధ్యం లేదు. దేవుని శక్తి ఉంటేనే సాధ్యం, దేవుని బలం ఉంటేనే సాధ్యం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి 2 చేతుల పైన గట్టిగా ఆమేన్. సరే, మనకు కొంతమంది ఏజ్ అయింది, కొంతమంది కాలేదు. కానీ మొత్తానికి డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే
నువ్వెంత చేదు తింటే నీ కడుపుకి అంత మంచిది, నువ్వెంత తీపి తింటే నీ కడుపుకి అంత చూడండి, నోటికి తీయగా ఉన్నదంతా కూడా నీ జీవితానికి ఏం జరిగింది? హానికరం. నోటికి చేదుగా ఉన్నదంతా నీ జీవితానికి ఏం జరుగుతూ ఉంది? ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. అంటే నోటికి రుచి లేని ఫుడ్ అంతా ఏం జరుగుతూ ఉందంట? ఆశీర్వాదమును దేవుడు తీసుకొని వస్తున్నాడు కదా, బలమును దేవుడు తీసుకొని వస్తున్నాడు, శక్తిని దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. నోటికి బలం, నోటికి అందుకే దేవుని వాక్యం కూడా దేవుని వాక్యం కూడా నోటికి ఏం కనబడుతుందనంట? తీయగానా? చెప్పండి, ఎట్లా ఉంది చెప్పండి. చేదుగా ఉందా తీయగా ఉందా? నీ నోటి తినగా తినగా వేపాకు తీయగాను. ప్రైజ్ ది లార్డ్. అంటే ఫస్ట్ ఏమై ఉందంటే అది చేదు. నీవు ఈ గ్రంథమును భక్షించము, అది నీ నోటికి చేదుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు ఎలా ఉండొచ్చు? బాగున్నాయా? ఈరోజు బాగుండవచ్చు, పోయిన వారం ఎలాగుండే, అటుపోయిన వారం ఎప్పటికీ బాగున్నాయా? ఎప్పటికి బాగున్నాయంటే దేవుడికి స్తోత్రం అనల్లా అనడానికి లేదు. ఎప్పటికీ బాగున్నాయనంటే అది కరెక్టే కాదు. చేదు ఉన్నాయంటేనే కరెక్ట్. ఉన్నాయా ఘాటుగా? ఉన్నాయా చేదు ఉన్నాయా? మరి దేవుని మాటలు తింటే నీకు నోటికి ఏముంటాయంట? చేదు. కానీ అది తింటుంటే నీ కడుపులోనికి వెళ్ళిన తర్వాత అది ఏం మారుతుందంట? రుచికరముగా మారుతుందంట. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ అది చేదే. నేను చెప్పిన కొన్ని విషయాలకు నీకు చేదుగా కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో సలహాలు ఎంతోమంది జీవితాల్లో తెలియజేసినప్పుడు ఫస్ట్ వారికి చేదు అనిపించింది. వేరే ఒక గత్యంతరం లేక ఏం చేయాలని అర్థం కాక లాస్ట్కి అన్నీ ట్రై చేసి మరలా వచ్చి అన్నా ఏం చేయమంటారు? చెప్పాను కదా, దాంట్లో మార్పు ఏం లేదు. దేవుడికి స్తోత్రం. వదిలిపెట్టుకోవాలి అంతే. ఇంకా దాంట్లో ఇంకొక ఆప్షన్ అనేది నీ జీవితంలో లేదు. వదిలిపెట్టుకుంటేనే దేవుని జీవితాన్ని బలపరుస్తాడు. ఇంకా గత్యంతరం లేక ఎక్కడేం అర్థం కాక లాస్ట్కి అన్ని వదిలిపెట్టుకొని ప్రభు మార్గంలో నడుస్తూ ఉంటారు. ఇప్పుడు తిండి పైన నియంత్రణ ఎప్పుడు దొరుకుతుందంటే దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క శక్తిని మనం సంపాదించుకున్నప్పుడు వాటిపైన దేవుడు మనకు ఏం తీసేస్తాడు చెప్పండి? ఇంట్రెస్ట్ తీస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏం తీసేస్తాడమ్మా? ఇంట్రెస్ట్ తీసేస్తాడు. దానిపైన ఆశను దేవుడు చంపేస్తాడు. దానిపైన కోరికను దేవుడు చంపేస్తాడు. దానిపైన మక్కువను దేవుడు చంపేస్తాడు. చంపుతాడా లేదా? ఎంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఇక్కడ? గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. నిజమే. హల్లెలూయా. అప్పుడప్పుడు బాగా టేస్ట్ ఉన్నది, సూపర్ ఉంది, అది వేరే విషయం. కానీ దేవుడు దాని విషయంలో ఏమంట? ఇంట్రెస్ట్ని ఏం చేస్తాడు చెప్పండి? తొలగిస్తాడు. నువ్వు తింటున్న కొన్ని ఆహారపు యొక్క అలవాట్లను దేవుడే మారుస్తాడు. నేను ఇంట్రెస్ట్ లేకుండా చేస్తాడు. ఎప్పుడు ఆయనకు డెడికేట్ చేసుకొని ఆయన ఆత్మతో నువ్వు నింపబడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు నేను ఖచ్చితంగా నడిపిస్తాడు 100%. ప్రైజ్ ద లార్డ్. నడిపించాడు అంటారా? నడిపిస్తాడు. నడిపించకపోతే ఈ పాట ఎందుకు పాడతాడు? నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మా వింటున్నారని నా మాటలు అర్థమవుతున్నాయా? కాబట్టి ఇక్కడ దానియేలు ఎవరు? షడ్రక్, మెషక్, అబేద్నెగో రాజు దగ్గర నుంచి వస్తున్న ఫుడ్ మాకు అవసరం లేదు. ఎందుకంటే రాజు దగ్గర నుంచి వచ్చే ఫుడ్లో ఏం కలిసి ఉందో తెలుసా? వైన్ కలిసి ఉంది. రాజు దగ్గర నుంచి వచ్చే ఫుడ్లో ఏం కలిసి ఉంది? ద్రాక్షరసం కలిసి ఉంది. మేము దేవునికి అప్పగించుకున్న వారము, మేము దేవునికి సమర్పించుకున్న వారము. ఇది మేము ఇష్టానుసరమైన అనవసరమైన మేము తినము. మాకు నాన్ వెజ్ మాకు వద్దు. మాకు ఇదిగో ఈ ఆకుకూరలు మాకు చాలు, ఈ కీరగాయలు మాకు చాలు, ఈ కూరగాయలు మాకు చాలు. కూరగాయల కాయగూరల? ప్రైజ్ ద లార్డ్. ఈ కూరగాయలు మాకు చాలు అయ్యా. దోసకాయలు ఇజ్రాయేలీలు అంటారు, ఈ దోసకాయలు ఉల్లిగడ్డలు ఇవేనా మాకు పెట్టేది? ఇంకా మాకు అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అందుకే దేవుడు ముక్కుల నుంచి వచ్చేటట్టుగా వారికి ఆయం కురిపించాడయ్యా. ప్రైజ్ ద లార్డ్. ముక్కుల నుంచి వచ్చేసాం, మాట్లాడుతూ వస్తుంది. ఎవరి దగ్గరైనా పోయి దేవా నీకు స్తోత్రం అంటే అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సరిపోట్లే ఆ పిల్ల ఏమంటారు, బిర్యానీ హోటల్ ఇచ్చే పుల్ల టూత్ పిక్ అది సరిపోతలే వాళ్ళకి.
మరి అదేం సరిపోద్ది వాళ్ళకి, రాత్రి పగలు తినే వాళ్ళకి? మరి మాబు తినడా? ముక్కుల నుంచి వచ్చిన తింటారా? నాకు అర్థం కాదు. ఎవరైనా దేవుడికి స్తోత్ర కలుగురు గాక. అరే మరీ ముక్కుల నుంచి ఇంకా నయం, మొత్తానికి వాసన కొట్టిపోయిన వారు. దేవుడు తలుసుకుంటే తినిపించి కూడా చంపుతాడు. దేవునికి మహిమ కలుగురు గాక. మరి ఆయనకు అసాధ్యమైనది ఏముంది? కాబట్టి నీ శత్రువులను దేవుడు తిండి పెట్టి చంపగలడు. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు, వీడు ఎట్లా చచ్చిపోతాడు ప్రభా, వీడు ఎట్లా చచ్చిపోతాడు ఆయన, నా శత్రువు వీడు ఎట్లా చచ్చిపోతాడు? తిండి పెట్టి చంపుతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం పెట్టి చంపుతాడు చెప్పు? 2 చేతులు పరిగెత్తి చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎలాగైనా దేవుడు తీసేయగలుగుతాడు. అధికమైన తిండి కూడా కదా. చూడండి ఇక్కడ ఆ దానియేలు జీవితంలో ఆ ఫుడ్ నియంత్రణ ఎలా కలిగి ఉన్నాడు. దేవుని శక్తి సామర్థ్యం నీ వల్ల కావట్లే. ఏదైతే వద్దనుకున్నావో దాన్ని నువ్వు చేస్తున్నట్లయితే, ప్రభా నీ సహాయము నాకు దయచేయి, నీ ఆత్మ సహాయం నాకు దయచేయి, పరిశుద్ధాత్మ నింపుదల నాకు దయచేయి, పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయి, నేను తీసుకున్న తీర్మానం నేను నిల్చొని ఉండాలి. కృపనివ్వు తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఏమి ఇవ్వాలి చెప్పండి? ఏమి ఇవ్వాలా? దేవుని ఆత్మ సహాయం నీకు కావాలి నిలబడాలంటే. తర్వాత ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు తెలుసా? అక్కడ శాసనం బయలు వెళ్ళింది. ఏమని తెలుసా? ఇదిగో రాజుకు తప్ప ఎవరికి కూడా ఏం చేయకూడదంట, సాగిలా పడకూడదు. అమ్మ వింటున్నారా? ఎవరికి బ్రదర్ వింటున్నారా? రాజుకు తప్ప ఎవరికి కూడా అక్కడ ఏం చేయకూడదంట, సాగిలా పడకూడదు. అంటే శాసనం బయలు వెళ్ళింది. మరి రానున్న దినాల్లో మన పరిస్థితులు ఎలాగుంటాయో నాకు తెలియదు, కానీ క్రీస్తు రాకడ దినాల్లో మాత్రం భయంకరంగా ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. అంచె దినాల్లో, ఇవి అంచె దినాలు అంటే నిశ్చయంగా అంచె దినాలే. కానీ దేవుడు వాగ్దానం చేశాడు, మరొకసారి భూమిని కంపిస్తా. దేంతో చెప్పండి? సువార్త. ఏ వార్త? సువార్త. ప్రపంచాన్ని మరొకసారి దేవుడు సువార్త చేత కంపించబోతున్నాడు. ఆమేన్. 2 విధాలుగా కంపించబడుతుంది. ఒకటి, సమాధానం ఇస్తే అనేక మంది సేవకులు వాడబడతారు. ఇది ఒకటి. రెండవది చెప్పండి అపోస్తలు ఎలా వాడబడ్డారు అంటారు? దంచి కొడితే వాడబడ్డారు. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడు ఎలా సువార్తను వ్యాపింపజేస్తాడు అనేది నాకు తెలియదు. ఒకటి, సమాధానం ఇచ్చి మంచి నాయకత్వం ఇచ్చి, అక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా మంచి నాయకత్వంలోనూ దేవుడు ఏర్పరిచి సమాధానం ఇచ్చి సువార్తను ప్రకటింపజేస్తాడా నాకు తెలియదు. రెండవది వీళ్ళంతా ఒక చోటున కూర్చున్నారు కాబట్టి మంచిగా దంచి కొడితే వీళ్ళకి ఇంకా సువార్త ఎక్కువ అయిపోతుందని అలా ఆలోచన చేసి అలా నడిపిస్తాడు. అంటే దేవుని చిత్తం ఏందో నాకు తెలియదు, కానీ మొత్తానికి నాకు తెలిసిన ఒక సత్యం ఏంటంటే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. అంటే ఈరోజు కాదు నేను చేసేది, ఈరోజు కాదు నాకు చెప్పింది దేవుడు, నాకు ఇప్పుడు కాదు చెప్పింది, కొన్ని సంవత్సరాలు అయింది. మరి ఒకసారి నేను భూమిని ఏం చేయబోతున్నాను? కంపించబోతున్నా. దేంతో? సువార్త చేత, సువార్త వెలుగు చేత, సువార్త ప్రకాశము చేత. మరి సువార్త ప్రకాశించబడుతుంటే ఒకటి శ్రమలు కూడా వస్తాయి, రెండవది సమాధానం కూడా వస్తుంది. కాబట్టి ఏది దేవుడు చూస్ చేసుకుని నాకు తెలియదు, కానీ ఆ ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ముందు ఇదిగో ప్రపంచమంతా సువార్త అధికముగా దేవుడు ప్రకటింపజేయబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆల్రెడీ యోవేలు ప్రవచనం ఆల్రెడీ జరుగుతానే ఉంది. ఏం చేస్తారంట పిల్లలు, యవనస్తులు ఏం చేస్తారంట, వృద్ధులు ఏం చేస్తారంట చెప్పండి? అది ఆల్రెడీ ఎక్కడ పెద్దకొస్త దినాల్లో ఏం చేయబడిందంట, అది ప్రారంభించబడి ఇప్పుడు ఏమైపోయింది? కడవరి వర్షముగా ఎక్కువగా రాబోతున్నది అంతే. ప్రైజ్ ది లార్డ్. చెప్పు 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా ఆమేన్. ఆ ఒక సమయం దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆ సమయానికి నేను ఉంటానా లేదా నాకు తెలియదు, కానీ నా ప్రార్థన మాత్రం ఉంటుంది. ఆమేన్. నా ప్రార్థన ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు మన ప్రార్థనలు తన కవిలలో లెక్కించుకుంటాడు, మన కన్నీళ్లను తన కవిలలో లెక్కించుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. మరి నీ ప్రార్థన, నీ యొక్క కన్నీళ్ళు ఆయన కవిలలో ఏ దాని కొరకు లిఖించబడ్డాయని అంటే ఏమో, మళ్ళీ నీ వ్యక్తిగతమైన సమస్యలు, నీ కన్నీరు నశించిపోయే ప్రాంతంలో కొరకు, దేశంలో కొరకు, రాష్ట్రంలో కొరకు కార్చినట్లయితే ఆ కన్నీళ్ళు దేవుని బుడ్డిలో దాచబడి ఉన్నాయి అంతే. ఆమెన్.
అమ్మ వింటున్నారా? మీకు అర్థమవుతుందమ్మా? అబ్రహాం ప్రార్థన ఎక్కడుందంటే దేవుని సన్నిధిలో ఉంది. అందుకే అబ్రహాం చనిపోతే కూడా వారి పిల్లలు ఏం చేయబడుతున్నారు? వారి పిల్లలంటే వాగ్దాన పుత్రమైన మనం కాదు. అయ్యా ఈ ఇస్మాయిల్ను జ్ఞాపకం చేసుకుంటే ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? పెట్రోల్ డీజిల్ అన్నీ కూడా దేవుడు అబ్రహాము ప్రార్థన బట్టి ఏం చేస్తున్నాడు? ఇస్మాయిల్ని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించాడు. ప్రార్థన నిలిచి ఉంటుంది. చూడండి, దానియేలు ఈ శాసనం బయలు వెళ్ళింది ఏమనంటే, నువ్వు ఎవరికి ప్రార్థన చేయకూడదు, ఎవరికి మొరపెట్టకూడదు. ఈ దేశంలో ఇదిగో ఇన్ని దినములు కేవలము రాజుకు మాత్రమే సాగిలపడాలా, రాజుకు మాత్రమే మొక్కాలా, రాజుకు మాత్రమే ఆరాధన చేయాలా. ఇప్పుడు ఇలా నియమాలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం మనం ఏం చేస్తాం? బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా శాంపులా కాదా? శాంపుల్. ఇంకో మాట చెప్తా. అప్పుడు ఆ కరోనా ఫస్ట్ టైంలో తొందరగా అర్థం కాలేదు, అయినప్పటికీ దేవుడు ధైర్యం ఇచ్చాడు, దేవుడు నడిపించాడు. తర్వాత మెల్లిమెల్లిగా ప్రార్థనలు ఆరాధనలు అన్నీ, అంటే దేవుని కృపను బట్టి ఈ విజయ్ బ్రదరు, తర్వాత ఏలియా, ఇంకా ఎవరు ఇటుకపల్లి నుంచి ఎవ్రీ సండే ఆ కరోనా ఎప్పుడు కూడా ఆరాధన ఆపలేం కదా. రక్త మాంసంలు విరిచి ప్రభు సన్నిధిలో కలిసి ఆరాధన తీసుకొని వెళ్ళిపోయినారు. అది గొప్ప కార్యమే కదా. ప్రైజ్ ది లార్డ్. ఊరిలో మరలా ఆ ఇటుకపల్లి కూడా అందరూ కూడా ఆరాధన చేశారు. ఏ కరోనా ఎంత అద్భుతంగా ఎంత విస్తరించినా కూడా ఇటుకపల్లిలో ఇక్కడ ఆరాధన అంటే అందరికీ లేదు, కానీ అందరికీ బహిరంగంగా ఆరాధన లేదు, కానీ ఎప్పుడూ ఆరాధన మానకుండా దేవుడు నడిపించాడు అంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? ఇక్కడికి వచ్చే వాళ్ళు కొంతమంది వచ్చి కలిసి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయినారు. అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. ఒక ఫ్యామిలీ అయితే midnight 12 o'clock వచ్చారు. 12 to 2 o'clock ఆ రూమ్లో కూర్చున్నారు. ఫుల్ కోల్డ్, ఫుల్ ఫీవర్, తుమ్ముడు. మరి అప్పటి వరకు రాలే లోపలికి వాళ్ళు. భయంతో వచ్చి కూర్చున్నారు. ఏమైందంటే కరోనా వచ్చిందేమన్నా భయం. ఆ భయం నువ్వు ఇంట్లోనే పుట్టుకొని ఉండొచ్చు కదా, ఇక్కడికి నాకెందుకు అంటిద్దామని తెచ్చినావు? నాకు అర్థంగా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మరి నాకు కూడా భయం కాదా? నేను మనిషిని కాదా? మరి భయమైనా కూడా లోపల వ్యక్తులకు భయపడకూడదు అని చెప్పి నేను, దేవా నాకు సామర్థ్యం శక్తి దయచేయి ప్రభు, ఏం భయపడదు, దేవుడు స్వస్థపరుస్తాడు. మరలా పర్సనల్గా నేను పోయి, ప్రభా విషపూరితమైనది ఏ తాగి నీకు ఎంత మాత్రమును హాని చేయదన్నావు. నేను కూర్చున్నా, వారితో కలిసిన ప్రార్థన చేసిన, అది విషయమే, కానీ నాకు ఎందుకు కావాలా? నీ ఇష్టం అయితే కానీ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయినా ఎందుకు అవుతుంది? నేను ప్రకృతి వైపరీత్యాల వల్ల నేను సావకూడదు, అది అలాంటి సాక్ష్యం నాకెందుకు ప్రభా? ఒకటి ఎవడని చంపాలా, 2 దేవుని చిత్తంలో చచ్చిపోవాలా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అరే నీళ్ళు వచ్చి ముంచేసినాయి, కారు గుద్దుకొని చచ్చిపోవడం, దేవా ఇది నాకు వద్దు నాయన. స్తోత్రం కలుగును గాక. ఇదో నిజంగా అబద్ధాలు కాదు. మీరు అనుకోవచ్చు ఎవరో ప్రసంగాలు విని మాటలు చెప్తా, కాదు. దేవుడు నాకు నేర్పించే సత్యాలు. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నేను వాక్యం చెప్పిన తర్వాత పెద్ద సేవకులు ఇవే చెప్తున్నారు మళ్ళీ. మరి వాళ్ళు వైరల్ అవుతున్నాయి, మనకి అవట్లేదు, మళ్ళీ ఏం చేయాలా? ఇప్పుడు వైరల్ అయిపోతే ఏం చేస్తారంటే పెద్దోళ్ళందరూ వినేమంటారంటే, వీడు చిన్నాడు బచ్చగాడు, వీడే కాపీ కొట్టేస్తున్నాడు అంటారు మళ్ళీ. దేవునికి స్తోత్రం. మరి ఏం చేద్దాం పరిస్థితి? దేవునికి స్తోత్రం. చాలామంది వాక్యాలు వింటాను, కానీ కొన్ని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈరోజు రాసిన కీర్తనలు, ఈ రోజులో రాసిన కీర్తనలు అన్నీ సొంతయా దావీదుయా? సో నేను కూడా అదే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కానీ ఇలాంటివి కాదు, కొన్ని దేవుడు మనకి ఇచ్చాడు, దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు నేను ఈ మాట చెప్పినట్టు ఎవరైనా చెప్తే మళ్ళీ అన్న ఏం చేశాడు, విన్నాడు, ఏమో మళ్ళీ నాకేం తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు శాసనం బయలుదేరితే ప్రార్థన చేయొద్దని వారు చెప్తే ఈయన ప్రార్థన చేయడం మానాడా? ఏం చేశాడు తెలుసా? దినమునకు ఎన్ని మార్లు అంట? దినమునకు ఎన్ని మార్లు అంటమ్మా? 7 ఎవరిది? 7 దావీదుది. 3 ఎవరిది? దానియేలుది. దినమునకు ఎన్ని మార్లు అంట? మూరలు అంట. కలకమరాలు అవేమన్నా? మూరలు కాదు. దినమునకు ఎన్ని మార్లు అంట? 3 times.
ఎన్ని? ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. అంటే దానియేలు తినేటప్పుడేనా ప్రార్థన చేసేటోడు? కాదు. దానియేలు ఫుడ్ కొరకు కాదు ప్రార్థన. మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? దినంలో 3, ఎవరో 4 అంటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అంటే 4 టైమ్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు? దినమునకు 3 సార్లు. ఆ దానియేలు దినమునకు 3 సార్లు తినలేడు. దినమునకు ఆయన ఏం చేశాడంటే యెరూషలేము వైపు తిరిగి కిటికీలు ఓపెన్ చేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడంటే ఆమేన్. శాసనం అంటే ఇక్కడ చూడండి, మనకు బలం సరిపోదు. గవర్నమెంట్ ఏవేవో జీవోలు పాస్ చేసినప్పుడు మనకు సామర్థ్యం సరిపోదు, శక్తి సరిపోదు. ఆ కరోనా కాలంలో ఆరాధనలు పెట్టడానికి బలం, ధైర్యం సరిపోలేదు. ఒకవేళ మనము ఎవరైనా వాళ్ళకి అగెనెస్ట్ అయిపోతే కూడా అక్కడ ఉన్న సమస్య ఎట్లా ఉండదంటే, ఇది వైరల్ కదా, అంటుకునుడే. ఈరోజు వచ్చినాడు రేపు కనబడతలేడు. మరి ఎక్కడ బ్రదర్ మరి రాలేరు బ్రదర్, ఏం చెప్పాలి బ్రదర్, మొన్న ఎక్కడ పోయినా నాకు కరోనా వచ్చింది బ్రదర్. అయ్యో నిన్న నాకు కలిసావు కదా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నిన్న ఎక్కడికి వచ్చిపోయినావు? మీకు ఒక సత్యం చెప్పాలంటే, ఇక్కడికి వచ్చిన వారు చాలామంది కరోనా ఎఫెక్టెడ్ అయిపోయినారు. నాకు ఫోన్ చేస్తే ఎవరు చెప్పలేదని అంటే, నేను మీ యొక్క ఏమంటారు హాని హాని కాదు. దేవుని సన్నిధిలో నా యొక్క నిర్జీవమైన క్రియలు సంఘంలో ఉండవు. ఇది జీవం కలిగిన దేవుని సంఘం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవన్నీ పనిచేయవు. దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు నాకు, అవి పనిచేయవు అంతే. ప్రైజ్ ద లార్డ్. అట్లా అంటే మరి పో పేషెంట్ దగ్గర పో, మొత్తం రుద్దుకో, చూద్దాం రాదేమో చూద్దాం. అంటే ఈ వాక్యంలో ఏముంది తెలుసా? నువ్వు నాగుపాములను, త్రాసుపాములు ఎత్తి పట్టుకుంటావు అంటే పోయి పాములు పట్టుకోవాలా? ప్రైజ్ ద లార్డ్. చూడండి, దానియేలు నిలవబడ్డాడు. శాసనం బయలు వెళ్తే కూడా ఈరోజు నేను నిలవబడలేను, నాకు చేత కాదు, నాకు సామర్థ్యం లేదు, పారిపోతానేమో, ప్రార్థన చేయకూడదని ఏదైనా శాసనం బయలుపెడితే బయటికి వెళ్తే నేను నిలవబడలేనేమో, నాకు శక్తి సరిపోదేమో. అందుకొరకే నేనేం చేస్తున్నాను ప్రతిదినం అని అంటే, ప్రభువా నన్ను శక్తితో నింపు. ఆమెన్. ఏదాంతో నింపు? ఎందుకంటే నేను నిలవబడాలి కదా అందరి దగ్గర. నేను అందరితో పాటు నేను ఏ సమస్యలు వచ్చినా నేను ప్రార్థన ఆపకూడదు కదా. ఈరోజు నీకు వస్తే సమస్యను బట్టి ఏం ఆపుతావు చెప్పండి? ప్రార్థన ఆపేస్తాం. ఓకే, మరీ నిల్చోలేం, కూర్చోలేం, అది వేరే విషయం కదా. చిన్న విషయాన్ని కూడా ఏం ఆపేస్తాం? ఒక ఆయనకి ఇలాగే, అయ్యా చర్చికి రాలేరు అంటే చూపులకు పోయినా అన్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళాడంట? నీకు ఆదివారమే దొరికిందా అంటే, ఆమె సండే చర్చికి వస్తుందన్నా. ఓహో, ఈ ప్రోగ్రాం పెట్టుకున్నావా నువ్వు? దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈ ప్రోగ్రాం చాలా గొప్పదయ్యా. ఇక్కడ ఉన్న ఆరాధన వదిలిపెట్టి అన్న, అది కూడా చర్చ కదన్నా. అంటే నువ్వు అక్కడ ఏమంటారు, ఇస్నపూర్ దగ్గర పోయేది కూడా చర్చ అంటే నేనేం చెప్పాలి నీకు? విగ్రహారాధన చేసేది కూడా అదేనా నీకు? అక్కడ ఆమె వస్తుందంట, ఇక్కడ వీడు పోతున్నాడు, చూసుకొని వస్తారు, ఇంకా మాట్లాడుకొని. మరి తెలివి ఉండాలి కదా. మరి ప్రభు రక్తమాంసాలు ఎక్కడ పోయినాయి, అపోస్తుల బోధ ఎక్కడ పోయింది? అవన్నీ అవసరం లేదు మనకు. ఒకటే మనకు కావాల్సింది ఏంటంటే, మన ఆశలు ఆశయాలు నెరవేరితే సంతోషం, అంతే. దేవుడికి స్తోత్రం. ఏమయ్యా ఆదివారం రాలంటే చూపులు. ఏం చూపులు అవి? పెళ్లి చూపులు. అయ్యా ఎక్కడికి వెళ్ళారంట? ప్రార్థనకు రాకుండా పెళ్లి చూపులకు వెళ్ళారు. ప్రార్థనకు రారు వాళ్ళు. ఆదివారము పెళ్లి చూపులకు వెళ్ళి సంఘానికి రాక, ప్రార్థనకు రాక. మరి దేవునికి స్తోత్రం, అన్ని క్యాన్సల్ ఆదివారం పెట్టుకున్నాయి. దేవుడికి 2 చేతులు పైనకే చెప్దాం ఆమేన్, హల్లెలూయా. అరే సంఘాన్ని విడిచిపెట్టి పెళ్లి చూపులు పెడితే ఒకవేళ సక్సెస్ అయినా నీ జీవితం సక్సెస్ కాదు. ప్రైజ్ ద లార్డ్. ఇది శాపం అనుకుంటా, శాపం అట్లానే రాదు. ప్రైజ్ ద లార్డ్. అట్లా అంటే మరి ఎట్లా కష్టం కదా. అంటే ఇప్పుడు చూడు, అట్లా ఎందుకంటావు? ఇది శాపం కాదు, అది వాస్తవం, అది ఉన్నది. అరే గుంత ఉంది పోవద్దు పడతావని అంటే అది శాపమా? పోకుండా జాగ్రత్త పడతావు. ఇది కూడా అంతే. నువ్వు ఆదివారం పోయినావా ప్రోగ్రామ్స్ అంతే నీ పని. దేవుడికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఆమేన్. ఇప్పుడు దానియేలు చేసిన పని ఏంటంటే, 2 చేతులు ఎత్తి 3 దినం. అయ్యా ఒక్కసారి ప్రార్థన చేయకానంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు 3 సార్లు కిటికీ తెరిచి గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు కంట ఎక్కడో పట్టుకోవాలి, ఎప్పుడో పట్టుకోవాలి, ఏదాంట్లో నేను ఇరికించాలి. అరే ఎండ్ల ఇరుకు పెడతావు? పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేంట్లో దొరకడు. గట్టిగా చెప్దాం 2 చేతుల పైనకి ఎత్తి హల్లెలూయా. దేంట్లో దొరుకుతాడు? నడిపించేవాడు దేవుడు కదా.
ప్రైజ్ ద లార్డ్. నడిపించేవాడు దేవుడు. అమ్మ మెసేజ్లలో దొరకడు, అట్లా అని చెప్పి సీక్రెట్ డిలీట్లు అవన్నీ ఏం చేయడు, క్లియర్ చాట్స్ అట్లాంటివి చేయడు. మెసేజ్లలో దొరకడు మీన్స్ ఆయన తప్పు చేయడు, రాంగ్ చేయడు. ఆ యొక్క దానియేలు కంటే తప్పు పట్టాలి అని చెప్పి వెతుకుతూ ఉంటే ఆయన తప్పెందుకు దొరుకుతాడు? కావాలని వేస్తే దొరుకుతారు ఎవరైనా. కానీ కరెక్ట్గా పరిశీలన చూస్తే దానియేలు తప్పు కనుగొనలేకపోయినారు వారు. దానియేలులో తప్పు వారు చూడలేకపోయినారు. అంటే దేవుని శక్తితో నింపబడిన వ్యక్తి నీ కుటుంబంలోనైనా, నీ జీవితంలోనైనా, నీ బంధువుల దగ్గరలోనైనా, నీ సంఘంలోనైనా, నీ పరిచర్యలోనైనా పాయింట్అవుట్ చేయకుండా దేవుడు నడిపిస్తాడు. గట్టిగా చెప్దామే ఆమేన్, హల్లెలూయా. నడిపిస్తాడా? నడిపించడా? కొంతమంది కావాలని వేలు పెట్టి చూపిస్తారు, అది వేరే, వాళ్ళు పాగలు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళది వేరు, వాళ్ళది ఇంకేం చేస్తాను చెప్పండి. పచ్చకామరులకు ఏమంట లోకమంతా, సామెత నాకంటే మీకే బాగా తెలుసు. ఏమా చెప్పండి, ఏంటి పచ్చకామరులకు ఏం కనిపిస్తుంది? లోకం పచ్చగా కనబడుతుంది. మరి ఇప్పుడు పచ్చగా కనబడితే వాళ్ళకి ఏం చేస్తాం? అయ్యా అది పచ్చగా అంటే, అయ్యా ఇది పచ్చగా, అది ఎర్ర కలర్, ఎర్రగలేదు అంత పచ్చగానే ఉంది అంటాడు ఆయన. ఎర్ర కలర్ కూడా పచ్చగానే కనిపిస్తుంది ఆయనకి. అదే కండ్లు అట్లాంటివి. ఇప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని చీకటి అయిందంటే ఎవడేం చెప్తాడు? దేవుడికి స్తోత్రం. అది తీయాలి కదా కూలింగ్ గ్లాసెస్. అవి గ్లాసులు నల్లగా ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి గ్లాసులు తీస్తే అర్థమవుతుంది. అయ్యా వింటున్నారా? ఇప్పుడు నీవు తప్పులో దొరకవు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, దేవుని శక్తితో నింపబడిన వాడు, దేవుని సహాయమును పొందుకోవాలని ఆశపడ్డవాడు తప్పులో దొరుకుతాడా? దొరకడు కదా. దానియేలు దొరికాడా? దొరకలే. మరి ఇప్పుడు నువ్వు ఏమంటా, కోడల పాత్ర ఉంటే కోడల పాత్ర బాగు చేస్తావు, అత్త పాత్ర ఉంటే అత్త పాత్ర బాగు చేస్తావు. పాత్ర అంటే ఇదేం నాటకే కాదు, ఇది పాత్ర అంటే దేవుడు ఇచ్చినది కదా. భర్త పాత్ర ఉంటే భర్త పాత్ర సరిగ్గానే ఉంటుంది. ఇప్పుడు నువ్వు సరిగ్గా చేసినా వేలు పెట్టి తిరిగిస్తే మనం ఏం చేయలేరు. దానికి వాక్యం ఉందా, ఉన్నట్టుగా పాటిస్తే అయిపోయింది. ఇప్పుడు అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలని మన వల్ల ఏడవుతుంది? మనం దేవునికి సాటిస్ఫాక్షన్ చేయడానికి నడిపించబడితే అందరూ సాటిస్ఫాక్షన్ అయ్యడానికి చూస్తారు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవ్వలేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆదివారం ఆరాధన ఉంది. ఆదివారం మీ యొక్క కుటుంబ సభ్యులలో ఎవరో గుండు గీకే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈడు ఏం చేయాలి చెప్పండి? చర్చికి రావాలన్నా అక్కడికి వెళ్ళాలా? ఆడ వెళ్ళకపోతే మరి మేకను కోస్తారు కదా. ఏం చేయాలి? అది తినకపోతే మళ్ళీ ఫీల్ అయిపోతారు. ఎవరి పేరు మీద కోస్తుందని నీకు పెడుతున్నారని నాకు అర్థం కాదు. అది బలి అర్పణ. అది మీకు తెలియదు. మీకు చాలా సందర్భాల్లో బోర్ దగ్గర పోయి ఏం చేశారు? బోర్ దావత్ చేశారా? చెప్పండి, బోర్ దావత్ చేశారు? ఎంతమంది చేశారు? చేతులు ఎత్తకండి. బోర్ దావత్కి వెళ్ళినారా? బోర్ దావత్లు ఏం పెట్టారు నీకు? ఇల్లు దావత్లు ఏం పెట్టారు? నాకనే ఎందుకు కోసారు? కొన్ని కోయొచ్చు కదా. చెప్పండి, మేకని కోయడం మాకే బాగుంటుందా? చెప్పండి, మేకనే ఎందుకు కోసారు? కోడిని కోయొచ్చు కదా. పోనీ కోసిన 10 మందికి కూడా కోసిన ఎందుకు? నాకు అర్థం కాదు. పోయి తెచ్చుకోవచ్చు కదా కిలో లెక్కన. పారాలా ఏరులై పారాలా. అరే బోర్ నీళ్ళల్లో మన రక్తం వేస్తే రక్తం ఎట్లా ఏందో మళ్ళీ నాకు అర్థం కాదు. ఎక్కడ వేశారు? కోసి ఎక్కడ వేశారు? నీళ్ళల్లో రక్తం చల్లుతారా? యేసు రక్తం ఆల్రెడీ చల్లబడలేదా? ప్రైజ్ ద లార్డ్. ఆ మేక రక్తం నీ బోర్లు వేస్తే మన నీళ్ళు ఎండిపోవా? దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. ఒకరు వచ్చి ఇలాగే అన్నారు, సార్ మేము బోర్ వేసినాము, ఫస్ట్ రోజు బాగానే ఉండే, మరి దావత్ చేయగానే నీళ్ళు ఎండిపోయినాయి. మళ్ళీ ఎండిపోతాయి. ఏం పోసినావు నువ్వు? మేక రక్తం. యేసు రక్తం పోస్తే ఇంకొక జల ఒకటి ఎక్స్ట్రా అవుతుంది. దేవుడికి మహిమ కలుగాక. నువ్వు పోసింది మాకు అంటే మా కొరకు కాదు, మాకు అవన్నీ అవసరం లేదు, మేము దాన్ని పాటించాం. కానీ మరి ఎవరి గురించి? బంధువులు. ఆ బంధువులే బొంద పెడతారు కదా. ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి దేవునితో నీకు కనెక్షన్ ఉంటే ఎవరితో నీకు సంబంధం ఏంటి? ఇప్పుడు దానియేలు ముమ్మారు ప్రార్థన చేశారు. ఎవరి గురించి నీకు అవసరం లే. నీవెవరు ప్రార్థన చేయొద్దన్నా ప్రార్థన మానవు దేవుని శక్తి ఉన్నప్పుడు. ఎవడు పాయింట్అవుట్ చేసినా దొరకవు. ఎందుకు దొరకవు తెలుసా? దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కాబట్టి. దొరుకుతావా? చెప్పండి, దొరుకుతావా? దొరకవనంటే అంత స్టువర్ట్ కూడా దొంగవా? కాదు, నువ్వు తప్పు చేయవు కాబట్టి. స్తోత్రం కలుగును గాక. నీకు దగ్గర వాళ్ళు కనుగొనలేరు తప్పు.
పాయింట్అవుట్ చేయలేరు వారు తప్ప. ఏదో ఒకటి వేస్తే యేసుప్రభుకి ఏదో వీడు దేవుడు అని చెప్పుకున్నాడు అని అన్నారు వాళ్ళు. వీడు బయోలజీలు పట్టినవాడు, అది ఇది ఏమో మొత్తుకున్నారు యేసుప్రభు గురించి అని. నిందలే కదా, నిందలు వస్తాయి, నిజాలు కావు అవి. నిందలు నిజాలు కావు. యేసుప్రభు దేవుడు అని చెప్పుకున్నాడు. ఆయన దేవుడు కాబట్టి చెప్పుకున్నాడు. ఆయన సర్వోన్నతుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం ఏమై ఉన్నాడంట? స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, 2 చేతుల పైనకైతే ఆమేన్. మీకు అర్థమవుతుందా? పొద్దున ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం ఏమన్నా వ్యత్యాసం ఉందా? అందుకే నేను టైం చెప్పంట, పొద్దున చెప్పి పొరపాటు చేసిన 11 అన్నా, తప్పితే 11:30 అన్నా. మరి అది రెగ్యులర్ టైం కాకుండా ఏ టైం అయింది? 12:30 అయిపోయి. నాకు అది శోధన. ఎప్పుడైనా టైం చెప్తే అయిపోయింది. నేను ఆపుదాం అనుకుంటా. నిజంగా చెప్పాలంటే దేవుడు నాకు ఆపనివ్వడు. అంటే ఆపనికపోతే మనుషులు చచ్చిపోతే అక్కడ మరి దేవుడు చూసుకుంటాడు కదా, అందుకే నడిపిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడు విడిపిస్తాడు. చాలామంది విడుదల పొందుకొని తెలియకుండానే వారి కట్లు, బంధకాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శరీరం ఉన్న బంధకాలు అన్నీ ఉదయకాలపు ఆరాధనలో ఊడిపోయినాయి. అంతే. ఆమేన్. ఊడిపోయినాయి, ఊడిపోయినాయి. ప్రైజ్ ద లార్డ్. అవును. మరి మామూలుగా దేవుడు నడిపించలేదు కదా. తెలియకుండానే ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. గొప్ప విడుదల దొరికింది. అంతే. ఆమేన్. ఇప్పుడు దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. శాసనములు బయటికి వచ్చినప్పటికీ కూడా దానియేలు ప్రార్థన ఆపలే. మరి నువ్వు ప్రార్థన ఆపేవా? మన వాళ్ళకి ఏ శాసనం అవసరం లేదు కదా. రాత్రి లేట్ అయితే అయిపోయింది ప్రార్థన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శాసనం ఎందుకు బయలుదేరాలి? అవసరం లేదులే. అసలు మనకు ఏ ఒక్క అధికారులు ఆపకముందే మనమే ప్రార్థన ఆపేసినామని ఎవడైనా వచ్చి ప్రార్థన చేయొద్దంటే ఏం చేస్తావు? అసలు నీకేమన్నా తెలివి ఉందా? నేను చేస్తాను ప్రార్థన. గత ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవుని కానీ పేరు పెట్టుకునే ప్రార్థన చేస్తానని నేను అసలు ప్రార్థనలే చేయ. నీకు తెలియదు. నీకు బైబిల్ చదవద్దు మీరు అంటారే, నీకు పిచ్చి పట్టిందా? నేను చదవా అంటే చదవా. నువ్వు చదవ, నువ్వేంది నాకు చెప్పి? నేను చదవా కదా అక్కడ. ప్రైజ్ ద లార్డ్. క్యాలెండర్లో కూడా అదొక్కటి వదిలే అన్న. అది లేకపోతే నాకు మనస్సాక్షి నాకేం చేయదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. క్యాలెండర్ ఒక్కటి చదువుతాను. అయ్యా విన్నారా? బైబిల్ చదువుతూ ప్రార్థన చేద్దాం, ఏం చేస్తాం? కాబట్టి నిలవబడాలంటే దానియేలు నిలవబడ్డాడు. ఆయన ఆత్మశక్తి పొందుకొని నిలబడ్డాడు. నీకేం కావాలి ఇప్పుడు? అలాంటి పరిస్థితుల్లో ఎవరు కావాలి నీకు? పరిశుద్ధాత్మశక్తి. అమ్మ చెప్పు, ఏం కావాలి నీకు? పాయింట్అవుట్ కూడా చేయలేని పరిస్థితిలోనికి మనుషులు వెళ్ళిపోతారు. దేవుడు అలాంటి పర్ఫెక్షన్లోనికి నేను తీసుకువెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవం అని అంటే పర్ఫెక్షన్లోనికి నడిపించబడటమే. మరి నడిపించబడుతున్నావా? ప్రైజ్ ద లార్డ్. అవునా? ఉన్నదా నీ జీవితంలో? ఒకవేళ నీ గురించి పాయింట్అవుట్ చేయాలనిపిస్తే, ఒకవేళ ఎవరైనా తప్పు ఇక్కడే ఇదే మందిరంలో ఆయన లేట్ వస్తాడు, అసలు మోకరించడు, అసలు కళ్ళే ముయ్యడు. కళ్ళు అంటే అక్కడ మూతలు కాదు, కళ్ళు. కళ్ళుకు చాలా తేడా ఉంది కదా. నేను కూడా కళ్ళు అనాలనుకుంటా, కానీ అప్పుడప్పుడు అది నాలుగు తిరిగా కళ్ళు అయిపోతుంది. దేవుడికి స్తోత్రం. కళ్ళుకు చాలా తేడా. అమ్మా ఉదయం అప్పుడు ఏదో కడిగినావంటే కళ్ళు అయిపోయింది, ముఖం కడుక్కున్నావు, అయిపోయింది. మరల ఎందుకు చేస్తున్నావు ఆ పని? దేవుడికి స్తోత్రం. కళ్ళు ఏమంటే చెప్పండి. ఇప్పుడు నేను నిలబడాలంటే దేవుని శక్తి కావాలి, దేవుని అభిషేకం కావాలా, దేవుని బలం కావాలా. ఇప్పుడు చూడండి, ప్రార్థనలో కళ్ళే ముయ్యరు. ఏం ముయ్యరంట? మరి దేంట్లో? అమ్మో వాడు చాలా డేంజర్, వాడు గర్విష్ఠుడు, వాడు అహంకారి, ఈర్ష. అమ్మో వాళ్ళ భార్యను చాలా, భార్యనే అన్నా నేను, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ భార్యను చాలా ఏం చేస్తాడు చెప్పండి? కొడతాడు. వాళ్ళ భర్తను చాలా హింసిస్తుంది. ఏంటి చెప్పండి సాక్ష్యం? ఒకవేళ మన గురించి ఒకవేళ దొరికించాలని అనుకుంటే ఇందులో దొరుకుతామా? వినదే బ్రదర్. మొండు, ఆమె మొండు అంట. ఏంట మొండు మీన్స్ వాట్ చెప్పండి? వినరు. మొండోళ్ళు చాలా మొండితనం అన్నమాట. ఇంకొక ఆయన ఆమెకు చాలా మంకురన్నా. ఓహో, మంకురు అంటే అర్థం ఏంటి? ఏమో మళ్ళీ తెలియదు.
కోతులాగా చేస్తారు. బంకురు అంటే అదే. ఇది అది నీ సాక్ష్యం ఏంటి? నీ గురించి ఒకవేళ నిన్ను పాయింట్అవుట్ చేయాలనుకుంటే దానియేలు అది దొరకలేడంట. మరి నువ్వు దేంట్లో దొరుకుతావో చెప్పండి. భార్యను కొట్టుట్లో, భర్తని ఇష్టానుసరంగా మాట్లాడట్లో, లోబడని విషయంలో, ప్రేమించలేని విషయంలో, ఇష్టం వచ్చినట్టుగా ఓపిక లేకుండా తిట్టే విషయంలో, బూత్ మాట్లాడే విషయంలో, దేంట్లో ఆమెకు బంగారం అంటే మక్కువ, పిచ్చి బంగారం. ప్రైజ్ ది లార్డ్. ఆ బంగారం లేక రోళ్ళు గోళ్ళు వేసుకున్న మెడంతా నల్లగా అయిపోయింది. దేవుడికి స్తోత్రం. క్యాన్సర్ రాగల జాగ్రత్త. మరేం చేస్తారు? మళ్ళీ బంగారమే, అలా జీవితమే బంగారం. ఏం చేస్తాము? నీ ప్రాణం ఈరోజు రాత్రి అడిగితే నువ్వు ఎక్కడికి పెడతావు? అన్నీ బంగారం కావాలా. ఎంత ధరించుకున్నా ఎందుకు ప్రాణం తీరదు? దేవుని బిడ్డలంటే మరి నిండుగా ఉండాలి బ్రదర్. నిండుగానే ఉండాలి. కానీ ఆ నిండు వేరు, ఈ నిండు వేరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి నిండుగా ఉండాలనంటే ఒక చెవు ఉన్నదే ఇంత చెవు, దాన్ని 4-5 పెంచుకుంటే ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. ఎంత ఉందమ్మా చెవు? ఎంత ఉంది చెప్పు. సారీ అమ్మ, ఎంత ఉంది చెవు? దేవుడికి భయం కలుగుగా. చెవు ఎంత ఉంది అయ్యా చెప్పు. ఉన్నదే ఇంత, దానికి ఎన్ని అంట చెప్పండి? 3, 4? మరి ఎక్కడ నేను దేవుడు దానియేలుకేమో పట్టుకుందామంటే దొరకలేడు. మరి మన వాళ్ళేమో ఈజీగా దొరికిపోతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టి హల్లెలూయా. ఒక పని చేయి, ఆ బంగారపు కోటింగ్ ఎంటకలకి వేసాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా దొంగడు కొట్టాలంటే ఎంటకలు గుండెకి వెళ్ళిపోతాడు. ఇంకేం చేస్తాడు? ఏం దొరకకపోతే. బంగారమే పిచ్చి అంటే పిచ్చి. బంగారం పైన ఆశ చచ్చిపోదా? ధ్యాస చచ్చిపోదా? ప్రైజ్ ది లార్డ్. అయ్యా వినండి, చెప్పండి 2 చేతుల పైనకెత్తి. సిగ్గెందుకు పడతావు దేవుని సన్నిధిలో? వదిలిపెట్టేసాయి వాటన్నిటిని. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. దేవుణ్ణి నమ్ముకున్నావు, విడిచిపెట్టు. అక్కడ వాక్యం ఉంది, తగుమాత్రపు ఏదో కొంచెం కలిగి ఉన్నావనంటే అది. కానీ ఇంత అసలు నిన్ను చూస్తే అది అక్కడ వేరే దగ్గర వేరే చూసినట్టు అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ముఖం పచ్చగానే, వాళ్ళ ముఖం పచ్చగానే. వాళ్ళదంటే మనుషులు కాదు. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడెక్కడ వాళ్ళు పచ్చగానే, నువ్వు పచ్చగానే. ఇంకేమనిపిస్తుంది చెప్పండి? నీకు ప్రార్థన చేస్తే ఇంకా అది ప్రార్థన బండరాళ్ళకు ప్రార్థన చేస్తే రిటర్న్ వస్తుంది నా ప్రార్థన. ఎందుకంటే పచ్చ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎల్లో డర్టీ ఫెల్లో సిట్టింగ్. ఇంకేం చెప్తాం కదా, చచ్చిపోదు కదా. ఇంత మంచిగా ఇప్పుడు చేదున్నాయా? ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు ఎలా ఉన్నాయమ్మా మాటలు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ అడగొద్దు. 2 చేతుల పైనకి ఎత్తాడు గట్టిగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అమ్మా చేదున్నాయా? తీపుకున్నాయా? ఓకే. ప్రైజ్ ది లార్డ్. తీయగున్నా లేవంటారా? ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఉన్న చెవి ఇంత, 4-5 పెట్టి మరలా ముఖ్య ఇంత, దానికి ఈ సైడు ఆ సైడు, అసలు ఏంటో నాకు అర్థం కాదు. దేని కొరకు? నిజంగా దేవుడిచ్చిన దాన్ని ఎందుకు నీకు అంత అనవసరం? ఎందుకు నీకు అవసరం ఏంటి అసలు? ఎందుకు బంగారం పైన అంత మక్కువ? ఎందుకు అంత ఆశ? ఎందుకు అంత ధ్యాస? ఎందుకు బట్టలు ఏం చేసుకుంటావు? అలమారు నిండా, బీరువా నిండా బట్టలు అయినప్పటికీ కూడా 100కు 3 అంటే తెచ్చుకుంటారు. అవి తెల్లారిపోయినా పర్లేదు. ఉన్నాయి సరిపోవా? నాకు అర్థంగా. మరి పాయింట్అవుట్ చేయాలంటే ఒకవేళ దానియేలు ఎండ్లో దొరకలేడంట, నీవు దేంట్లో దొరుకుతావు? నువ్వు దేంట్లో దొరుకుతావు? ఇప్పుడు మరి నన్ను వెతుకుతారేమో మీరు అట్లా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరేం చేస్తాం? మరి సరే ఎవరైనా వెతుకోండి. దొరకకూడదు. దానియేలు దొరకలేడంట. దేవుని శక్తితో నింపబడిన వాడు దొరకడు మీన్స్ చెయ్యడు, అలాంటి పనులు చేయడు, వేస్ట్ పనులు చేయడు, వేస్టేజ్ అసలు చెయ్యడు. పెద్ద కేక్ తెచ్చారు, కూల్ కేక్. అయ్యో ఆకలి అవుతుంది తిందామని అంటే దాని నిండా మొత్తం ఏంటంట, ఏం కొట్టారు బ్రదర్? తింటే చేదు మొత్తం బురుగు కొట్టి పెట్టాడు దాని మీద. వేస్టేజ్ ఎందుకు చేస్తావు? మళ్ళీ దానికి ఒక పటాకాయ వచ్చింది, ముఖాలు కాలిపోతున్నాయి, మూతులు కాలిపోతున్నాయి పిల్లలు. ఆ కేక్ మీద ఎందుకు పెడుతున్నారు దీపం? బొంద మీద పెట్టినట్టే క్యాండిల్ అది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చెప్పు రండి. మరి నాకు అట్లనే అనిపిస్తుంది. అందుకే క్యాండిల్స్, కేక్ అన్నీ క్యాన్సల్. కేక్ ఒకటి కట్ చేసుకున్నాడు, తిన్నారు, తీపి ఉన్నది. కానీ
మరి చూడండి, బొందంతా చేసి మొత్తం స్ట్రైట్గా చేసి పువ్వులేసి మరి ఏం చేస్తారు చెప్పండి వాటి మీద. అప్పుడు గ్లాసులో ఏం పెట్టారంట. మరి వీళ్ళు ఏం చేస్తారు, ఆడ గాలి ఆర్పేస్తుంది, ఇక్కడ మీరు ఆర్పేస్తారు. దేవుడికి స్తోత్రం. ఎందుకు అంటే అది బైబిల్లో రాస్తుంది అన్న పాపం అదంటే పాపం అని ఎవరు చెప్పలేరు ఇక్కడ. అనవసరమైన ఎందుకని చెప్తున్నా. దానివల్ల నీకు జీవితానికి ఆశీర్వాదం ఏముందని చెప్తున్నా. ఊపడంను బట్టి నీకెందుకు అయినా నీకు దీపాలు ఆరిపోవడం బతికేది నాకు అర్థం కాదు. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక నీ దీపాలు వెలిగించాలి కానీ ఆరిపోయకూడదు. మీ ఎంత ఖుషో తెలుసా పిల్లలకు. మీ మల్లలు కూడా ఎప్పుడు ఎవరి దీపం ఆరిపోద్దామని చెప్పి ఆ కేక్ మీద దీపాలు పెట్టి ఉప్పాట ఎన్ని ఆర్పుదాం అనుకుంటారు. ఆర్పేసుడే. ఒక జీవితాన్ని వెలిగించడం రాదు, ఒక జీవితాన్ని వెలిగింపడం అసలు రానే రాదు. దీపాలు ఆర్పేయడం మన పని. అరే నిజంగా ఈ దీపాలు ఆర్పేయడం వీళ్ళకేం సోకు నాకు అర్థం కాదు. న్యూ ఇయర్ వెళ్తామా 31st నైట్, ఇంకా అడుగు కూడా పెట్టాము, ఇంకా అప్పుడు ఏమైపోతాయి దీపాలు ఆర్పేసుడు బ్రతికి అక్కడ. నాకు అర్థం కాదు. అన్ని చర్చిలో కూడా లైట్స్ బంద్ చేస్తారు. ఏమనంటే హ్యాపీ న్యూ ఇయర్ అంట. అరే చీకట్లో న్యూ ఇయర్ ఎవడు చేసుకుంటాడు నాకు అర్థం కాదు. దేవుడు వెలుగులో నడవమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లైట్లన్నీ బంద్ చేసి చీకట్లో చేసుకోమన్నాడు న్యూ ఇయర్. నీ దీపాన్ని ఎవరు వెలిగించారు? దేవుడు. కనుక నీ దీపాన్ని ఎవడు కూడా ఆర్పలేడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దానియేలు కుమారు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మరి కష్టమవుతుంది కాబట్టి ఇంకొక స్టెప్ ముందుకెళ్దాం. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. అమ్మ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీకు మీ ఇంట్లో ప్రార్థన చేయవద్దన్నారు, వాక్యం చదవద్దన్నారు, మరి నువ్వేం చేస్తున్నావు? సో నువ్వు నిలబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలా? ఎవరేమన్నా కూడా వాక్యం చదువుతావు. అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా నువ్వు దేవునిలో ఆనందిస్తావు. ఎప్పుడు దేవుని శక్తితో నింపబడినప్పుడు ఆనందిస్తావు లేదా? ఖచ్చితంగా. కాబట్టి దేవుని సామర్థ్యం శక్తిని కావాలా? అడుగు, పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. నేను ప్రతిరోజు అడుగుతూ ఉన్నా, ఇంకా నింపు నాయన నన్ను. నింపబడితేనే ఈ గడ్డు పరిస్థితులలో మనం నిలవబడతాం, లేకపోతే నిలవబడలేం. దేవా నన్ను నిలవబెట్టాలనంటే నిలబడాలంటే పరిశుద్ధాత్మ సహాయము నాకు కావాలి. స్తోత్రం. హల్లెలూయా. ముమ్మారు ప్రార్థన చేస్తాడు. డే 1 ఒక రోజుకు ముమ్మాడు. మరి నువ్వెన్ని ప్రార్థన చేస్తున్నావు? నువ్వెన్నిసార్లు ప్రేయర్ చేస్తున్నావు? నువ్వెన్నిసార్లు మొర్ర పెట్టుస్తున్నావు? డిఎల్ 3 అనే భక్తుడు అంట, డిఎల్ 3 అనుకుంటా, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఏం చేస్తాడంట? వాక్యాన్ని ధ్యానిస్తాడంట, వాక్యం చదువుతాడంట, వాక్యాన్ని ధ్యానిస్తాడంట. ఎక్కడ పోయినా వాక్యం తీయాలా ప్రార్థన చేయాలి, వాక్యం తీయాలా ప్రార్థన చేయాలి, వాక్యం తీయాలా చదవాలి, వాక్యం తీయాలా చదవాలా. ఇప్పుడు అప్పుడంటే పాకెట్ బైబిల్స్ వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ జీవితంలో బైబిలే ఇచ్చేసాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిలో బైబిల్ యాప్ వేసుకోవచ్చు. మనకు టైం లేదన్నా, షార్ట్స్ చూడడానికే మాకు అసలు కాదు, బైబిల్ చూడమంటాను. దేవుడికి స్తోత్రం. షార్ట్స్ ఇవే మన పని. నిజంగా నవ్వుతున్నారు లేకపోతే ఏదో నవ్వాలి కాబట్టి నవ్వుతున్నారు? చెప్పండి 2 చేతుల పైకి హల్లెలూయా. గడికి చెప్పండి హల్లెలూయా. అంటే నిద్ర వచ్చినప్పుడు ఏం చేస్తుంటామనంటే యాక్టింగ్ ఉంటుంది. తాగినవాడు ఎప్పుడు దొరుకుతాడు తెలుసా? తాగినవాడు ఎప్పుడు దొరుకుతాడు? తాగినవాడు నార్మల్గా ఉంటే దొరకడు. టెక్నిక్ గుర్తుపెట్టుకోండి, మీకు అలవాట్లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తాగినవాడు నార్మల్గా ఉంటే అయిపోయింది. తాగినవాడు ఏం చేస్తాడు తెలుసా? నేను తాగలేనని చూపించుకుంటాడు, అక్కడే దొరికిపోతాడు. ఇప్పుడు నిద్ర వచ్చేవాడు ఎట్లా దొరుకుతాడు తెలుసా? నేను నిద్ర పోవట్లేదు అని చూపించుకుంటాడు, అక్కడ దొరికిపోతాడు. దొరకడంటారా? దొరుకుతారు మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. తాగినవాడు నిజంగా ఆ తాగినవాడు నేను తాగలేనని చూపెట్టుకోవడానికి ఏం చేస్తాడంటే ఓవర్ మాట్లాడతాడు. 2 సార్లు 3 సార్లు. తినవా? మళ్ళీ ఆగుతాడు. తినవా? అయిపోయింది. నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే తాగి వచ్చావు, దొరికిపోయినావు కదా. నువ్వు తాగినావా? తాగితే నువ్వు ఎట్లా ఉన్నావు అట్లా ఉండు, బాగానే ఉంటావు. అంటే నీకు నేను సలహా ఇస్తలేదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నా దొరుకుతారు ఇట్లా అని. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, దానియేలు అది అయిపోయింది ఘట్టం. ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి? సింహాల బోనులోనికి తీసుకెళ్ళారు. అయ్యా భయపడ్డా? భయపడలేదు. భీతి చెందాడా? కలవరపడ్డా? సో మనం కలవరపడకూడదు. సింహాల బోనులో కూడా ఆ సింహాల నోళ్ళను దేవుడు మూసేటట్టుగా ప్రార్థన చేశాడు.
ఎందుకు అలాగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడు? ఎందుకు అలాగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు? ఎందుకు అనంటే నిజంగా శ్రమల్లో, కష్టాల్లో, కన్నీళ్ళల్లో నిలబడడానికి మనకు చేతనవుతుందా? కాదు. సింహాలు మన చుట్టూలో ఉంటే ధైర్యంగా మనం నిలబడగలుగుతామా? నిలబడలేము. నిలబడతామా? అయ్యా చెప్పండి, నిలబడతామా? నిలబడలేము. కానీ ఆ సింహాల మధ్యలో దానియేలు ధైర్యంగా నిలబడడానికి గల కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు తనకు ధైర్యాన్ని ఇచ్చాడు కాబట్టి. హల్లెలూయా. ధైర్యముతో నింపాడు, శక్తితో నింపాడు, బలముతో నింపాడు. చూడండి, పిరికివాడు ఎవరు? గిద్యోను. గిద్యోను ఎవరు చెప్పండి? పిరికివాడు. ఆయనకు శక్తి లేదు, సామర్థ్యం లేదు, బలం లేదు, పిరికివాడు. గోధుమలు జల్లించుకున్నాడు. ఎక్కడ? గానుగ చాటున కూర్చొని మిద్యానీయులు వారి పైనకి వస్తూ ఉంటే దాగి ఆయన ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ ఆయన పైనకి ఆవేశించాడో, పరిశుద్ధాత్మ ఆయన ఎప్పుడైతే తాకాడో, పరిశుద్ధాత్మతో ఆయన ఎప్పుడైతే దర్శించబడ్డాడో, ఆ గిద్యోను ఎవరికైతే భయపడి దాగాడో వారి పైనకే యుద్ధానికి దేవుడిని తీసుకెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు భయపడి దాగుతున్న నీకు నాకు దేవుడు ఆ గిద్యోనుని వలె పరిశుద్ధాత్మ దేవుడు గిద్యోనును ఆవేశించి అభిషేకించి నడిపించినట్లుగా దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నిన్ను నన్ను అభిషేకించి నడిపించబోతున్నాడు. భయపడకుండా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆయన సామర్థ్యం ఇవ్వబోతున్నాడు, ఆయన శక్తిని ఇవ్వబోతున్నాడు. దానియేలు భయపడలేదు. దానియేలు భయపడ్డా? భయపడ. దానియేలు వణికిపోయినాడా? వణికిపోలేదు. ఇదిగో సింహాల మధ్యలో ఉన్నాడు కానీ ఆయన దేవుని స్తుతించడం మానలే, ఆరాధించడం మానలే, గణపరచడం మానలే. సింహాల మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆ సింహాల మధ్యలో ఆయన పడుకొని ఉన్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ కార్యం, దేవుని యొక్క కార్యం. దేవా, నన్ను సింహముల మధ్యలో నువ్వు ఉంచావు, పరిశుద్ధాత్మతో నింపున నిలబెట్టి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఉదయం ఏం పాట పాడుకున్నాం? త్రాసుపాములను, భుజంగములను, సింహములను, త్రాసుపాములను త్రొక్కి నడిచెదన్, దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. ఆమేన్. సమయం అది దొరుకుతూనే ఉంటుంది కదా. ఎవరంటే దానియేలు చెప్పండి? పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగినవాడు దానియేలు. ఎక్కడున్నాడు? సింహాల మధ్య. భయపడుతున్నాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే తన దేవుడు తనలో ఉన్నాడు. ఇప్పుడు పేతురు ఇక్కడొకడు ఇక్కడొకడు. ఎవరు? రక్షక భటులు. ఇక్కడొకడు సైనికులు ఇద్దరు కట్టేస్తే ఎక్కడ పడుకున్నాడంట? ఎట్లా నిద్ర వచ్చింది ఆయనకు అర్థం కాదు. ఆ ఇటుకపల్లి దొడ్డు కంకర మీద పడుకున్న ఎట్లా నిద్ర వచ్చింది? దేవుడికి స్తోత్రం కలుగును కాక. అట్లా నిద్ర ఏంటిదో వాళ్ళు. మరి పేతురు ఆ నిద్రమత్తు వేరు. పేతురు నిద్రపోవడానికి గల కారణం పేతురు పత్రికలు రాస్తాడు, ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు. అందుకే పడుకున్నాడు ఆయన. ఎవరి మధ్యలో పడుకున్నాడు చెప్పండి? ఇద్దరి సైనికుల మధ్యలో ఆయన రెస్ట్ తీసుకున్నాడు. అరే మీరు కాపల వాళ్ళు నాకు అనుకున్నాడు, పడుకున్నాడు. దేవుని శక్తి కదా నింపబడ్డాడు. మరి ధైర్యం ఇచ్చాడు. దేవా, ఆ శక్తి నాకు దయచేయి. ఆ శక్తి కాదు, ఆ శక్తి. ప్రైజ్ ద లార్డ్. ఎవరి శక్తి? పేతురు శక్తి. పేతురుతో నింపబడిన శక్తి, దానియేలు నింపబడిన శక్తి. భయపడ్డారా సింహం డెన్లో? భయపడలేరు. దేవుడు నన్ను కూడా భయపెట్టకుండా కాచునుగాక, నిలవబెట్టునుగాక. ఆమెను అన్నారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నిన్ను కూడా నిలబెట్టునుగాక. సో ఒకసారి లేచి నిలబడదాం. ఇంకా చాలా ఉన్నప్పటికీ మన సమయాన్ని బట్టి చాలా అంటే ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్ అని చెప్తే సముద్రం కదా, తీరదు. దినాలు గడిచినా, రోజులు గడిచినా, మన ఆయుష్కాలం అంతా